జై చిరంజీవ. మెగాస్టార్ అభిమానులందరికీ మెగాస్టార్ చిరంజీవి గారి 70వ పుట్టినరోజు వేడుకలకి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. ఎంత ఆనందంగా ఉంటుందంటే ఈ కార్యక్రమానికి హోస్ట్ చేయడం. అన్ని ప్రోగ్రాంలు ఒక ఎత్తు, ఇదొక ఎత్తు. ప్రతి సంవత్సరం నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఈ వేదిక మీద మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి. ఈ వేదిక ద్వారా మెగాస్టార్ చిరంజీవి గారికి హ్యాపీ బర్త్డే చెప్పడానికి. శ్రమ, కృషి, దానికి తగ్గ ఫలితం. అది ఎవరు అంటే చిరంజీవి గారు అని చెప్పాలి. స్వయం కృషితో పైకొచ్చి ఎక్కడో మారుమూల ఉన్న ఒక మనిషి మనసులో హీరో అవ్వాలి అని ఉంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి రావచ్చు, హీరో అవ్వచ్చు అన్న కళకి ప్రాణం పోసిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. తన కుటుంబాన్నే కాకుండా సినిమాని అభిమానించే కుటుంబాన్ని, సినిమాలు తీసే కుటుంబాన్ని అంతటినీ తన కుటుంబంగా చేర్చుకొని మార్చుకొని ఒక పెద్ద కుటుంబంలో ఒక పెద్ద వ్యక్తిగా మన మనసుల్లో ఒక దృఢమైన స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన పేరు పలకడమే అదృష్టంగా భావిస్తారు ఎంతోమంది యాస్పైరింగ్ యాక్టర్స్. ఆయన బాటలో నడవాలనుకుంటారు ఎంతోమంది నటులు. ఆయనని ఒక్కసారి డైరెక్ట్ చేస్తే చాలనుకుంటారు ఎంతోమంది డైరెక్టర్స్. ఆయన చిత్రానికి సంగీతాన్ని సమకూరిస్తే చాలనుకుంటారు ఎంతోమంది సంగీత దర్శకులు. ఆయన్ని ఒక్కసారి చూస్తే చాలు, ఆయనతో ఒక్కసారి మాట్లాడితే చాలు, ఆయనతో ఒక్క సెల్ఫీ దిగితే చాలు అని ఎంతోమంది కోరుకుంటూ ఉంటారు. అందుకే ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, కోట్లాది మంది మనసుల్లో సుస్థిర స్థానాన్ని చిరంజీవిగా, చిరంజీవుడిగా, మెగాస్టార్గా ముద్ర వేసిన మన విశ్వాంబరుడు మెగాస్టార్ చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా మీ అందరి సమక్షంలో మీ అందరితో కలిసి ఒక్కసారి చెప్దామా బాస్కి హ్యాపీ బర్త్డే. ఇలాంటి అద్భుతమైన పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన మనసులో స్థానాన్ని సంపాదించుకొని మీ మనసులో ఆయనకి స్థానాన్ని ఇచ్చిన అభిమానులందరికీ మరొకసారి ఈ మూల నుంచి ఆ మూల వరకు ఏ మూలైనా ఆయన భక్తులు, ఆయన అభిమానులే ఉంటారు. వారందరికీ మరొకసారి ఈ కార్యక్రమానికి స్వాగతం, ఘన స్వాగతం, చిరు స్వాగతం, మెగా స్వాగతం చెప్పేస్తున్నాము. మరి ఏ కార్యక్రమాన్ని అయినా మొదలు పెట్టాలి అంటే మనం ముందుగా మొదలుపెట్టేది జ్యోతి ప్రజ్వలనతో. అందుకని ఈ మధ్యకాలంలో మనం సోషల్ మీడియాలో చాలా అంటే దానికే కదా రీల్స్లోనే టైం అయిపోతుంది, రీల్స్లోనే ఇయర్స్ అయిపోతున్నాయి. బట్ మంచి కంటెంట్ కూడా మనల్ని సోషల్ మీడియా ద్వారా పలకరిస్తూ ఉందన్నమాట. అలా పలకరించిన ఇద్దరు సిస్టర్స్. సో ఒకరు డాక్టర్, ఒకరు ఫోటోగ్రఫర్, బట్ సింగర్స్గా మనకి తెలుసు అనమాట. తెలుసు అనగానే తెలుసా మనసా సిస్టర్స్ గుర్తొచ్చేశారు. సో ఆలస్యం చేయకుండా మానస గారిని, మమత గారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము జ్యోతి ప్రజ్వలన చేయడానికి. ఐ రిక్వెస్ట్ మానస గారు, మమత గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఓవర్ టు యూ మ్యామ్. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలిరా రఫ్ ఆడాలి, పాటేదైనా కానీ ముందుకెళ్ళాలి, పోటీ ఉన్నా కానీ గెలుపొంది తీరాలి, చరిత్రలో నీకు కొన్ని పేజీలుండాలి. సత్యమేవ జగతికి నిలువెత్తు సాక్ష్యం నీవురా, లక్షలాది ప్రజల శాజ్యోతివై నిలిచావురా, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారబోసాను. Thank you so much for inviting us onto the stage. Jai Chiranjeeva. జై చిరంజీవ. మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మేము ఇది అవకాశం అనే కంటే బ్లెస్సింగ్ అంటే చాలా బాగుంటుంది.
అంటే మనకు తెలుసు ఒక వృక్షం నీడ కింద ఇంకో వృక్షం పెరగదు అంటారు. కానీ చిరంజీవి గారి లాంటి మహావృక్షం కింద ఎన్ని వృక్షాలు పెరిగాయో, ఎన్ని ప్రాణాలు కాపాడారో మనకందరికీ తెలుసు. మరి అలాంటి చిరంజీవి గారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మా స్టైల్లో చిరంజీవి గారి కోసం ఒక బర్త్డే సాంగ్ అని కూడా అనొచ్చు సాంస్క్రిట్లో. జన్మదినమిదం ఐ ప్రియ సఖే శంతనోతు తే సర్వదాముదం ప్రార్థయామహే భవశతాయుషీ ఈశ్వర సదా త్వాం చ రక్షతు పుణ్యకర్మణా కీర్తిమర్జయా జీవనం సదా భవతు సార్థకం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. యూ మనస గారు అండ్ మమత గారు, మీ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. చాలా అద్భుతంగా పాడతారు వాళ్ళు. ప్రొఫెషన్ ఏదైనా అలా మొదలుపెట్టారు ఇన్స్టాగ్రామ్లో సరదాగా, కానీ ఇప్పుడు ఎంతమంది అభిమానులు సంపాదించుకున్నారు. 90s సాంగ్స్ అన్ని పాడి ఆ నాస్టాలజీ ఫీల్ తీసుకొస్తూ ఉంటారనమాట. ఎస్, మీ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మంచి మంచి పాటలతో మమ్మల్ని అలానే మా మీద మ్యాజిక్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. మైక్స్ బ్యాక్స్ తీసుకుని మరి జ్యోతి ప్రజ్వలనతో మొదలైంది. ఒక మంచి క్లాసికల్ డ్యాన్స్ వస్తే వేదిక మీదకి చాలా బాగుంటుంది కదా. ఎస్పెషల్లీ ప్రతిభతో కూడుకున్న ఒక అందమైన అమ్మాయి చక్కటి క్లాసికల్ డ్యాన్స్తో మన ముందుకు రాబోతుందన్నమాట. ఎస్ఎస్వి అపర్ణ, విశాఖపట్నం నుంచి, ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ కూచిపూడి కళాకారిణి. జిల్లా, రాష్ట్ర, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో దాదాపు 350 ప్రతిష్టాత్మక వేదికల్లో ప్రదర్శన ఇచ్చిన ఆమె వివిధ బహుమతులు, సన్మానాలు మరియు రికార్డులు గెలుచుకున్నది. ఆమె జాతీయ దినపత్రికలు, కథనాలు మరియు మ్యాగజైన్లలో కూడా ప్రచురితమైంది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్, టాలెంట్ బుక్ ఆఫ్ రికార్డ్, మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, ఎక్సలెన్సీ బుక్ ఆఫ్ రికార్డ్, సౌత్ ఇండియా అండ్ కల్చరల్ బుక్ ఆఫ్ రికార్డులలో సైతం తన పేరు నమోదు చేసుకుంది. ఎన్నో అవార్డులు, పురస్కారాలతో పాటు రామ్ చరణ్ ట్రోఫీ సాధించడం జరిగింది. ఈ మధ్యనే విశాఖలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శతజయంతి ఉత్సవాలలో పద్మ విభూషణ్ చిరంజీవి గారు ఆమె ప్రతిభకు ప్రత్యేకంగా సత్కరించారు. ఇప్పుడు మన పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి పాటలపై క్లాసికల్ ఫ్యూజన్ నృత్యం ప్రదర్శించబోతుంది. సో లెట్స్ వెల్కమ్ అపర్ణ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఇంత చిన్న ఏజ్లో ఇన్ని పురస్కారాలా! సో మచ్. సో విశ్వాంబర సినిమా కోసం మనందరం వెయిట్ చేస్తున్నాం కదా. మన చిరంజీవి గారిని వెండి తెర మీద విశ్వాంబరుడుగా చూపించబోతున్న వ్యక్తులు ఇక్కడికి వచ్చేసారు అనమాట. సో ప్రొడ్యూసర్ విక్కీ గారిని అండ్ ఇలాగే విశ్వాంబర డైరెక్టర్ వశిష్ఠ గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. సో ఒక అద్భుతమైన కథని అంతే అద్భుతంగా మలిచి మన చిరంజీవి గారితో విశ్వాంబరుడుగా మన ముందుకి ఆ చిత్రాన్ని తీసుకొని రాబోతున్నా. సో ఎస్, విక్కీ గారిని అండ్ వశిష్ఠ గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. వశిష్ఠ గారు, ఎస్, స్వామినాయుడు గారిని, మహేష్ గారిని బొకేతో వారిద్దరికి, ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి వెల్కమ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. సో ఎస్, అమేజింగ్ డైరెక్టర్ వశిష్ఠ గారు మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మనం ఇంతగా అభిమానించే సో
వారిని చిరంజీవి గారిని విశ్వాంబరుడుగా మన ముందుకు తీసుకొస్తున్నారు. వెండి తెర మీద సెలబ్రేట్ చేసుకునేలా చేస్తున్నారు. ఎస్, బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాము మహేష్ గారిని అండ్ స్వామినాయుడు గారిని కలిసి. విక్కీ గారు, మీకు మొహమాటం అని తెలుసు విక్కీ గారు, కాకపోతే మీరు ఇక్కడి వరకు రావాల్సిందే. జై చిరంజీవ. యా, ముందుగా విక్కీ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. విక్కీ గారు ఎందుకంటే చాలా తక్కువగా మాట్లాడతారు, అందుకనే ముందుగా విక్కీ గారు. యా, ఫస్ట్ లాంచ్ చేసేద్దాం, దాని తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక స్పెషల్ రాబోతుంది, దానికోసం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. హాయ్ ఫ్యాన్స్. ఓకే, కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దాం. సో టీజర్ లాంచ్కి రెడీయా? రెడీ? 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, go! బ్లాస్ట్! విశ్వాంబర ఎలా ఉండబోతుంది అనేది ఆ గ్లిమ్స్లో మనం చూస్తున్నాం అనమాట. మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఈ గ్లిమ్స్ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఇక్కడ ఈ వేదిక మీద పలకరించింది. అండ్ విక్కీ గారిని, వశిష్ఠ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. డైరెక్టర్ వశిష్ఠ గారిని అండ్ ప్రొడ్యూసర్ విక్కీ గారిని. వశిష్ఠ గారు, ఓవర్ టు యూ. ఆయనకి బర్త్డే విషెస్ చెప్పి మీ స్పీచ్ స్టార్ట్ చేయవలసిందిగా. జై చిరంజీవ. టీజర్ నచ్చిందా? గ్లిమ్స్. థ్యాంక్ యూ. బాస్కి అడ్వాన్స్గా విష్ యూ హ్యాపీ బర్త్డే. చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ 70 years కాదు, ఇంకా చాలా బర్త్డేస్ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. జై చిరంజీవ. థ్యాంక్ యూ. విక్కీ గారు ప్లీజ్. బాస్కి హ్యాపీ బర్త్డే అండి. విక్కీ గారు చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటారు, బట్ ఎస్, ఒక సూపర్ డూపర్ హిట్ని మనకి ఇవ్వబోతున్నారు అనమాట. వశిష్ఠ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గ్లిమ్స్. సో ఎస్, థ్యాంక్ యూ. ఆయనతో వర్క్ చేసే అవకాశం దక్కింది మీకైతే. ఎలా అనిపించిందండి? 70 అంటున్నాం కానీ మాకైతే అది కనిపించదు. వాట్ యూ సే? 70th బర్త్డే అంటున్నాం కానీ మాకైతే అది కనిపించదు. ఎవరికి అనిపించదు అది, మీరు మెన్షన్ చేస్తే తప్ప, లేకపోతే అనిపించదు అసలు. ఎగ్జాక్ట్లీ. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ Thank సో you. మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వశిష్ఠ గారు మాట్లాడాలి అంటున్నారు, ఇంకేమైనా ఏమడుగుదాం? ఒకసారి వశిష్ఠ గారు, చిరంజీవి గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అది చెప్పండి. అది 1 wordలో చెప్పాలండి, అంటే చాలా అద్భుతంగా ఉంది. అది నేను ఒక లైన్లోనో స్టేట్మెంట్ అనో చెప్పలేను. బికాస్ ఆయనతో వర్క్ చేసింది ఏది కూడా ఏ రోజు మర్చిపోలేను నేను. అంత వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు ఆయన నాకు. థ్యాంక్ యూ సో మచ్. సినిమా మాట్లాడుతుందబ్బా, సినిమాతో మాట్లాడుకుందాం మనమైతే ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ వశిష్ఠ గారు, అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎంత అదృష్టం కదా చిరంజీవి గారిని దర్శకత్వం వహించే, అంటే ఆ బాధ్యత ఆయనకి దక్కింది అంటే ఏ జన్మ సుకృతం అని చెప్పాలి. అండ్ ఇప్పుడు మరొక క్లాసికల్ పర్ఫార్మెన్స్తో, మరొక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్తో మనందరినీ పలకరించడానికి మన ముందుకి ఇంకొకరిని పిలిచే ముందు, సో ఐ రిక్వెస్ట్ అఖిల భారత చిరంజీవి యువత ప్రెసిడెంట్ కె మహేష్ గారిని వేదిక మీద రావాల్సిందిగా, మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. మహేష్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. పోడియం ఓకే అండి? ఓకే, మీ కంఫర్ట్ అండి. సెంటర్కే రమ్మంటున్నారు. మరి ఇంత అద్భుతంగా మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం అంటే మెగా అభిమానులు మీరే కారకులు, మీ వల్లే జరుగుతుంది అనమాట. సో చిరంజీవి గారి వీరాభిమానులందరూ ఇవాళ వేదిక మీదకి వస్తున్నారు, వేదిక కిందుండి ఈ ఫంక్షన్ని వేడుకగా చూస్తున్నారు. యా, ఇప్పుడు మహేష్ గారు మాట్లాడతారు. వెళ్ళండి. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు. మనం ఇప్పుడు జస్ట్
వెల్కమ్ చెప్పడానికి నేను రాగానే వెల్కమ్ చెప్పడానికి నేను రాగానే జై బాలయ్య అన్నారు. రియలీ ఇట్స్ గుడ్. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను మీతో వెల్కమ్ చేస్తాను. 2002లో మోర్ దాన్ 10 టైమ్స్ బ్లడ్ డోనర్స్ ఎవరన్నా బ్లడ్ డొనేషన్ చేసింటే వాళ్ళకి మెగాస్టార్ చిరంజీవి గారు అవార్డు ఇస్తానని చెప్పారు. ఆ రోజు చింతామణి నుంచి 40 మంది బ్లడ్ డోనర్స్కి చిరంజీవి గారు అవార్డు ఇచ్చారు. అవార్డు ఇచ్చినప్పుడు నేను ఒక వ్యక్తిని పరిచయం చేశాను ఆయనకి, సార్కి బాస్కి పరిచయం చేశాను ఆయనకి. సార్ ఈయన పక్కా బాలకృష్ణ అభిమాని, కాకపోతే మన చిరంజీవి గారు ఏం బ్లడ్ డొనేషన్ చేస్తున్నారో ఆయన మన సర్వీస్ యాక్టివిటీకి మీ అభిమాని అని చెప్తే దట్ ఈజ్ మహేష్, దట్ ఈజ్ ఏ అభిమాని అయినా సర్వీస్ యాక్టివిటీకి అని వచ్చినప్పుడు వీ హ్యావ్ టు అప్రిషియేట్ అని చెప్పిన గొప్ప నటుడు, గొప్ప బాస్ అంటే దట్ ఈజ్ మెగాస్టార్. ఈరోజు ఈ ఒక మన బర్త్డే సెలబ్రేషన్స్కి 70 ఇయర్స్ బర్త్డే సెలబ్రేషన్స్కు వీచ్ చేసిన ప్రతి ఒక్క అభిమానికి, ప్రతి ఒక్క మహిళలకు, ప్రతి ఒక్క ఏ ఒక సెలబ్రిటీ అంటే మన చిరంజీవి గారి కంటే బాస్ కంటే అక్కడ ఏది అడ్డు ఉండదు. అంటే కరోడ్పతి ఇఫ్ హీఈస్ ఇన్ క్రోర్స్ హీ ఈజ్ ఆల్సో ఫ్యాన్ ఆఫ్ ద బాస్. ఇఫ్ హీఈస్ నాట్ హ్యావింగ్ ద మనీ హీ ఈజ్ ఆల్సో ఫ్యాన్ ఆఫ్ ద బాస్. అంటే ఆయనకి ఏజ్ ఇఫ్ ఈ 80 ఇయర్స్ ఉందనుకోండి ఆయన కూడా చిరంజీవి గారు అభిమాని. ఇఫ్ ఆ బాలకుడు 17, 5 ఏళ్ళో, 8 ఏళ్ళో, 18 ఏళ్ళో వాళ్ళు కూడా చిరంజీవి గారి అభిమాని. అంటే నో బ్యారియర్స్ ఫర్ ద ఫ్యాన్స్. ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు హ్యాస్ గాట్ దిస్ టైప్ ఆఫ్ ఫ్యాన్స్ ఇన్ ద వరల్డ్. నో హీరో ఈజ్ లైక్ దట్. ఒకే ఒక నటుడు తన నటనతోనే కాదు తన నడవలక నుంచి తన ఒక డౌన్ టు అర్త్ అని ఏమంటామో ఒక నటన కాదు, ప్రతి ఒక్క సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి హ్యాపీగా ఉండాలి అని యోచన చేసే ఏదైనా ఒక హీరో అంటే దట్ ఈస్ నన్ అదర్ దాన్ మెగాస్టార్. చాలాసార్లు డిస్కషన్ చేసినప్పుడు, చాలాసార్లు ఆయనతో మాట్లాడినప్పుడు, చాలాసార్లు సార్ మనతో మాట్లాడుతున్నప్పుడు, అభిమానులతో ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ప్రతిసారి సార్ ఒకటి మనకు చెప్తుంటారు, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. నేను ఎలా నా ప్రొఫెషన్లో ఎదిగానో, నేను నా ప్రొఫెషన్లో ఎలా మెగాస్టార్ అయ్యానో, అలాగే ప్రతి ఒక్క అభిమాని తన ప్రొఫెషన్లో మెగాస్టార్ అయినప్పుడే నా ఒక అభిమానికి విలువ వస్తుంది అని చెప్పారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ మెగాస్టార్. చిరంజీవి గారి గురించి, బాస్ గురించి మాట్లాడితే we can give you thousands of examples like this. కాకపోతే సమయం అభావం వల్ల నేను నా ఒక వెల్కమ్ స్పీచ్ని క్లోజ్ చేస్తున్నాను. జస్ట్ 2 minutes అంతే. మీకు ప్రతి ఒక్క చేసిన అభిమానులకి నేను విన్నపి చేసేది ఒకటే, డిసిప్లిన్ ఈజ్ ద మేజర్ పాయింట్ ఇన్ ద మెగాస్టార్ అండ్ హిస్ ఫ్యామిలీ. బాగా అర్థం చేసుకుంటాం మనం ఎంత శిస్తుబద్ధంగా ఉంటే, మనము ఎంత శిస్తుగా మనం ఉంటే అంత ఆయన ఇష్టపడతారు మనతో. దానివల్ల ప్రతి ఒక్కసారి నేను మీకు ప్రతిసారి చెప్తాను, మన అభిమానులకు మనకేముంటుందంటే సార్తో కలవాలి, మనము సార్తో మాట్లాడాలి, సార్తో మాట్లాడకపోతే కష్టమవుతుంది. అంటే ప్రతి ఒక్క అభిమానిను నేను చూడాలి సార్తో మాట్లాడాలి అనేది ఉంటుంది. కాకపోతే ఒకే ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి, ఒక్క చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయితే ఒక్క ఊరిలో ఫస్ట్ డే 8 షోలు ఫుల్ అయితే 8,000 to 9,000 మెంబర్స్ ఉంటారు ఒక ఊర్లో. అలాంటి సెంటర్స్ ఎన్ని ఉంటాయి? 400 to 500 సెంటర్స్ ఉంటాయి.
500 సెంటర్స్ ఇంటూ 8,000 మెంబర్స్ అంటే ఎంత అవుతుంది మీరే లెక్కేసుకోండి. అంత అభిమానులని బాస్ మాట్లాడగలరా అంటే ఆయన మాట్లాడలేరు. ఆ అభిమానులకి మరియు చిరంజీవి గారికి బ్రిడ్జ్గా మనం పనిచేసి సేవా కార్యముల్లో ముందరెళ్ళాలి. అప్పుడే మనం అభిమానిగా ఉంటే దానికి ఒక అర్థం వస్తుంది. దయచేసి ప్రతి ఒక్క అభిమానికి విన్నపం చేసేది ఇంతే. ఈరోజు మనం ఇక్కడ 70 ఇయర్స్ బర్త్డే చేస్తున్నాం. ఇదే స్టేజ్ మీద చిరంజీవి గారి బాస్ గారి 100 ఇయర్స్ బర్త్డే మనం చేయాలనేది మన కోరిక బంధువులు. 100 ఇయర్స్ బర్త్డే మనం చేయాలి. నేను ఎందుకు చెప్తానంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎవరన్నా అయిపోయి ఆయనతో ఎవరన్నా 70 ఇయర్స్ మనం చెప్పకూడదండి, రాంగ్ అది. కాకపోతే చెప్పాలి, చెప్తున్నాం అంతే. ఇప్పుడు కూడా ఏదైనా ఛాలెంజ్ అంటే ఛాలెంజే. ఈరోజు కూడా ఆయన ఒక గెటప్ కానీ ఆయన ఒక ఏమంటారు హ్యాండ్సమ్ కానీ ఎవరు కూడా మనము ఏ హీరో యంగ్ హీరో కింద తక్కువ కాదు. ప్రతి ఒక్క యంగ్ హీరో కూడా తల వంచుకోవాలి ఆయన హ్యాండ్సమ్ ముందర. దట్స్ వై మన హ్యాండ్సమ్ హీరోకి మరొకసారి హ్యాపీ బర్త్డే చెప్తూ ఇక్కడ చేసిన ప్రతి ఒక్క అభిమానికి, మన ప్రొడ్యూసర్స్కి, మన ఒక శిల్పకళా వేదిక ఒక యాజమాన్యానికి, మన ఒక తెలంగాణ టూరిజం మినిస్టర్ గారికి, పత్రికేయులకి, శ్రేయస్ మీడియా వారికి, ప్రతి ఒక్కరికి, ఇక్కడ వచ్చిన ప్రతి మూలలో ఉన్న మన అభిమానికి మరియు ఒక్కటి ఫైనల్గా ఒకటి చెప్పాలంటాను సార్. 2025 బర్త్డే 70 ఇయర్స్ బర్త్డే ఈ రోజు దాకా 15 to 22 వారోత్సవాలు ఇప్పటిదాకా మినిమం 900 కింద పెద్ద సర్వీస్ యాక్టివిటీస్ జరిగాయి. రేపు ఇంకొక 1000 సర్వీస్ యాక్టివిటీస్ జరుగుతాయి. ఇది ఏదన్నా ఉంటే ఓన్లీ ఫ్రమ్ మెగాస్టార్ అండ్ మెగాస్టార్ ఫ్యాన్స్. దట్స్ వై అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ టెలింగ్, ఈ ఒక్క కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్క అభిమానికి, టీవీలో చూస్తున్న ప్రతి ఒక్క అభిమానికి ధన్యవాదాలు చెప్తూ ఆల్ ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మహేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. యూనో భక్తులందరూ భగవంతుడి పేరు చెప్తే బాగుంటుంది. అలాగే సినిమా భక్తులందరూ ఒకసారి చెప్పి మొదలు పెడదామా? జై చిరంజీవా, జై చిరంజీవా. ఎస్, అలాగే ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తాడేపల్లిగూడెం నుంచి జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి విచ్చేసినందుకు మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇందాకే చెప్పినట్టు ఇప్పుడు వేదిక మీదకి ఒక మంచి ప్రదర్శనతో మన ముందుకు రాబోతున్నారు శ్రీ దీప్తి నృత్యాలయం కూచిపూడి శిక్షణాలయం వ్యవస్థాపక. ఏదో చెప్తున్నారు మీరు? ఖచ్చితంగా బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. థ్యాంక్ యూ సో మచ్. కూచిపూడి శిక్షణాలయం సంచాలకులుగా శ్రీమతి మల్లాది భావన దీప్తి గారు. సో శ్రీ దీప్తి నృత్యాలయము విశ్వనగరము హైదరాబాద్ నందు పలు శాఖలుగా విస్తరింపబడి 500కు పైగా విద్యార్థులకు శాస్త్రీయ సాంప్రదాయ నృత్య శిక్షణలు అందజేస్తున్నారు. వీరి శిష్య బృందం ఎన్నో ప్రతిష్టాత్మక వేదికల మీద నాట్య ప్రదర్శనలు చేసి ఉన్నారు. మరి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ వేదిక మీద కూడా ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ని తీసుకొని రాబోతున్నారు. మరి మీ చప్పట్లతో వారికి స్వాగతం పలుకుతామా? దీప్తి గారు అండ్ వారి బృందాన్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. బాబా, ఎంత అందంగా, ఎంత బ్యూటిఫుల్గా, ఎంత గ్రేస్ఫుల్గా, ఎంత ప్రశాంతంగా ఉందంటే థ్యాంక్ యూ. ఎంతమంది హనుమాన్స్ ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే ఇప్పుడే జాయిన్ అయిన వారందరికీ కూడా ఈ వేడుకలకి సుస్వాగతం పలికేస్తున్నాము. అందరూ జన్మిస్తారు, కొందరు మాత్రమే సమాజం కోసం జీవిస్తారు. అందరూ చరిత్ర చదువుతారు, కొందరు మాత్రమే చరిత్ర సృష్టిస్తారు. ఆ కొందరిలో ఒకరు మొగల్తూరులో పుట్టిన మెగాస్టారు, నటనకే పాఠాలు నేర్పిన మాస్టారు, ఖైదీ నుండి విశ్వాంబర వరకు అభిమానులను గుండెల్లో ఎదిగిన ఠాగూరు, ప్రమిదల 10 మందికి వెలుగు పంచే మన కొణిదెల చిరంజీవి గారు. బ్రేక్ అయినా, ఫోక్ అయినా, ఏదైనా డ్యాన్స్కి స్పెల్లింగ్ చిరంజీవి. స్టెప్ అయినా, స్టైల్ అయినా, లుక్ అయినా, స్టైల్కి కేర్ ఆఫ్ అడ్రస్ చిరంజీవి. క్లాస్ అయినా, మాస్ అయినా,
ఏదైనా గ్రేస్కి ఐకాన్ చిరంజీవి. చిరంజీవి అంటే చారిటీ, చిరంజీవి అంటే మొరాలిటీ, చిరంజీవి అంటే హ్యుమానిటీ, చిరంజీవి ఎట్ 70. సో ఈ వేడుకలకి విచ్చేసిన వారందరికీ మరొకసారి స్వాగతం సుస్వాగతం పలికేస్తూ, ఇప్పుడు ఇందాకే చెప్పాం గ్రేస్ అంటే చిరంజీవి గారు, చిరంజీవి గారు అంటే గ్రేస్. అది 60 అయినా 70 అయినా ఏజ్ ఈజ్ జస్ట్ అ నెంబర్ అబ్బా ఫర్ హిమ్. సో ఆ గ్రేస్ అలానే ఉంటుంది. మరి ఇప్పుడు ఎస్, సో మరి ఆ చిరంజీవి గారి ఆ గ్రేస్ఫుల్ పాటలకి, అంతే గ్రేస్తో పర్ఫామ్ చేయడానికి సత్య మాస్టర్ అండ్ టీం వచ్చేస్తున్నారు. కోర్స్ ఎన్నో మూవీ ఫంక్షన్స్, వేడుకల్లో అద్భుతమైన పర్ఫార్మెన్సెస్తో మనందరినీ అలరించిన సత్య మాస్టర్ ఇప్పుడు మిమ్మల్ని అందరినీ వాళ్ళ పర్ఫార్మెన్స్తో మ్యాజిక్ చేయడానికి వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ సత్య మాస్టర్ అండ్ టీమ్. వాళ్ళు నేను వస్తే కానీ కదలరు అనమాట. ఆ మాత్రం పిక్చర్ పర్ఫెక్ట్ ఉంటుంది ఫైనల్గా. క్రేజీ సత్య డ్యాన్స్ కంపెనీతో ఒక రేంజ్లో ఉంటుంది. తెలిసింది ఆయన చాలా వేదికల మీద మనం చూసాము. ఖైదీ నెంబర్ 150 వేదిక మీద మనం చూసాము ఆయన పర్ఫార్మెన్స్ని. సో ఎన్నో సినిమా వేదికల మీద ఆయన అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ టీంతో కలిసి సత్య మాస్టర్, థ్యాంక్ యూ సత్య మాస్టర్ అండ్ ద టీమ్. అండ్ ఇప్పుడు ఒక పాట విందాం. ఆ పాట పాడడానికి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చేసారు. ఎస్పెషల్లీ ఈ పాటని చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఆయనకి కానుక ఇవ్వాలని తయారు చేయడం జరిగిందనమాట. ఫినెక్స్ అధినేత శ్రీ చుక్కపల్లి అవినాష్ గారు. సో వారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. మెగాస్టార్ చిరంజీవి గారికి వీరాభిమాని. అండ్ అలాగే ఈ పాటని పాడిన శ్రీ సాయి గారిని కూడా వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సింగర్ సాయి గారు ప్లీజ్. సో రాసింది పాడింది సాయినే, ఇప్పుడు పాడబోతున్నారు మనందరి కోసం. ఇది చిరంజీవి గారి కోసం మాత్రమే తయారు చేయబడింది, ఆయన పుట్టినరోజు సందర్భంగా తయారు చేయబడింది. యా సాయి గారు. యా ఓకే, ట్రాఫిక్ జామ్లో స్టక్ అయ్యారట అవినాష్ గారు, బట్ ఇంకాసేపట్లో కలుసుకుందాం. బట్ ఎస్, మీరు పాడండి. మెగాస్టార్ చిరంజీవి గారు హ్యాపీ బర్త్డే. రేపు స్టాలిన్ సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ చూసి ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆ సినిమాలో ఒక మెసేజ్ ఉంటుంది. మీరు ఒక ముగ్గురు సాయం చేయండి, ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురు సాయం చేయండి. సో చిరంజీవి గారు అభిమానులుగా రేపటి నుంచి మనం ఉండే రంగంలో ముగ్గురికి స్ఫూర్తిగా నిలుద్దాం. మనల్ని స్ఫూర్తిగా తీసుకున్న ఇంకో ముగ్గురిని స్ఫూర్తిగా ఉండమందాం. ఇంతకన్నా చిరంజీవి గారికి మనం ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఇంకోటి లేదని నా భావన. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సాయి గారు. స్టే బ్యాక్. సో నా ఐ రిక్వెస్ట్ తమిళనాడు స్టేట్ ప్రెసిడెంట్ కె నాగేష్ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. నాగేష్ గారు, సో చిరు సత్కారాన్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాం సాయి గారికి. మామూలుగా లేదు, అసలు ట్యూన్ మామూలుగా లేదు, లిరిక్స్ మామూలుగా లేవు, ఆయన పాడిన విధానం మామూలుగా లేదు. పాట మరి చిరంజీవి గారి మీద వచ్చిన పాట అంటే ఆయనలోంచి కూడా డాన్సర్ బయటకు వచ్చారు, సింగర్లోంచి లిరిసిస్ట్ నుంచి డాన్సర్ కూడా బయటకు వచ్చారనమాట. థ్యాంక్ యూ సాయి గారు. థ్యాంక్ యూ నాగేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అవినాష్ గారు రాలేదండి. యా, అవినాష్ గారు రాలేదు. సో ప్లీజ్ మీరు మమ్మల్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు మా ఆరాధ్య దైవం చిరంజీవి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు తమిళనాడు రాష్ట్ర చిరంజీవి యువసేన పరంగా మా బాస్ గారైన చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జై చిరంజీవా. థ్యాంక్ యూ నాగేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తమ సమయాన్ని కేటాయించి ఈ పుట్టినరోజు వేడుకలకి ఇక్కడి వరకు విచ్చేసినందుకు మరొకసారి మనం తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వీ హ్యావ్ ఎ ఏవీ అబౌట్ హిమ్ అండి. సో ఆ ఏవీని చూసేద్దాం. ప్లే ద ఏవీ ఆన్ స్క్రీన్. ఎమ్మెల్యే గారు ఏవీ ప్లే చేయండి. జనసేనలో ఒకే ఒక్కడు, మాట ఇస్తే మడమ తిప్పడు, అపజయంలో ప్రజల పక్షాన ఉంటూ పార్టీ పునాది పటిష్టం చేసిన విలువైన నాయకుడు, విజయంలో ప్రజల కష్టాలను కడతీర్చే మార్గాన్ని సూచించే తెలివైన నాయకుడు, నిరంతరం కార్యకర్తల కష్టసుఖాల్లో పాలు పంచుకునే ఆత్మీయ నాయకుడు, నీతి నిజాయితీ నిబద్ధత కవచాలుగా నిర్మించుకున్న నిలువెత్తు నాయకుడు, ప్రతిపక్షాలను సైతం ప్రజలు మర్చిపోయేలా పాలన చేస్తున్న పదునైన నాయకుడు, నియోజకవర్గంలో ఈయన దానం చేయని రోజు ఉండని మాట్లాడుకునే మనసున్న నాయకుడు, ఆయనే మన జనసేన బాహుబలి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు. వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ అలాగే
వారికి బొకేతో స్వాగతించవలసిందిగా స్వామినాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఏపీ రాష్ట్ర చిరంజీవి యువత ప్రెసిడెంట్ శ్రీ భవానీ రవికుమార్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాము. భవానీ రవికుమార్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాము. వీరిరువురు శ్రీనివాస్ గారిని వెల్కమ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అండ్ ముందుగా శ్రీనివాస్ గారిని మన ఎమ్మెల్యే గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈరోజు దేశవ్యాప్తంగా చిరంజీవి గారి పుట్టినరోజు పండగ జరుపుకుంటున్నటువంటి మెగా ఫ్యాన్స్, మెగా కుటుంబ సభ్యులు, పవన్ కళ్యాణ్ గారి భక్తులు, అదేవిధంగా వీర మహిళలకు, నా అక్క చెల్లెళ్ళకు అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. మెగా ఫ్యామిలీ అంటే ఇవాళ చిరంజీవి గారు సినిమాల్లో విజేతగా నిలిచి ఈరోజు రాజకీయాల్లో కూడా తెలియని రాజకీయం లేదు ఆయనకి. కానీ ఈ రాజకీయాల్లో ఇమడలేక ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నప్పుడు కూడా ఆయన ఆశయాల్ని, సేవ చేయాలని ఆశయాలు నిలబెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ పవన్ కళ్యాణ్ గారి ఆశయంతో మీ ముందు మాట్లాడే అవకాశం కల్పించింది నాకు మెగా ఫ్యామిలీ. నేను మెగా ఫ్యామిలీ భక్తుడిని. అందులో 2009లో మరి ప్రజారాజ్యం పెట్టినప్పటి నుంచి ఈరోజు వరకు మెగా ఫ్యామిలీని అంటిపెట్టుకొని మరి ఈరోజు మీ ముందు మాట్లాడే స్థాయికి ఎదిగానంటే మెగా ఫ్యామిలీతోనే నేను ఈ స్థాయికి వచ్చానని చెప్పడానికి ఏమాత్రం అతిశయం లేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి నమ్మకాన్ని ఎక్కడా కూడా ఆయన్ని ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఆయన ఏదైతే అనుకున్నారో అది చేసే విధంగా ప్రజల్లో ఉంటూ ఆయనకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మరి ఏదైతే చిరంజీవి గారు ఆశయాలతో మరి వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ, చిరంజీవి ఫ్యాన్స్ కానీ, మెగా ఫ్యాన్స్ కానీ ఎవరైనా మనందరికీ ఆరాధ్య దైవం చిరంజీవి గారు. ఆయన తర్వాత దేవుడు ఉంటే పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ చాలామంది సినిమా హీరోలు పుడతారు, చాలామంది సినిమా హీరోలుగా ఉంటారు. అయినప్పుడు కూడా ఫ్యాన్స్ని మీరు ఎక్కడ డబ్బు ఖర్చు పెట్టకండి, సేవ చేయమని చెప్పి మరి అందరినీ కూడా మరి బ్లడ్ బ్యాంక్ కానీ, రక్తదానం కానీ, అవయవదానం కానీ చేయమని ప్రోత్సహించిన ఏకైక హీరో చిరంజీవి గారు. ఎందుకంటే యువత ఎంతసేపు మీరు బ్యానర్లు కట్టండి, పూలు చల్లండి అనే నాయకులు మనం చూసాం. కానీ ప్రాణాలు నిలబెట్టండి, రక్తదానం చేయండి, నేత్రదానం చేయండి అనే వ్యక్తి చిరంజీవి గారు. అందుకని మనం ఆయన ముందు శిరస్సు వంచి నమస్కారం చేయాలి. ఆయన కరోనా సమయంలో కోటీశ్వర్లు ఉన్నారు, కానీ ఎవరు బయటికి రాలేదు. ఒక్క చిరంజీవి గారు మాత్రం ఆయన స్వామినాయుడు గారిని మరి ఆయన ఒక ఆంజనేయ స్వామి అంటాడు స్వామినాయుడు గారు. ఆ రోజు నుంచి ఒకే మాట ఒకే పాట, అది మెగా ఫ్యామిలీ చిరంజీవి గారు. అంతే, ఆయనకి ఇంకేమీ తెలియదు. ఆయన అందరినీ కలుపుకుని అందరికీ ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన వ్యక్తి చిరంజీవి గారు. మరి డబ్బు ఉంటుంది చాలామందికి, కానీ మనసు ఉండదు. రెండూ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు కూడా. ఎందుకంటే చాలామంది హీరోలు యాక్షన్ చేస్తారు, 100 కోట్లు వస్తాయి, అది దాచుకుంటారు తప్ప, ఆస్తులు కొనుక్కుంటారు తప్ప పవన్ కళ్యాణ్ గారు దానం చేసి సినీ నాయకుడు ఎవరో లేరని కూడా తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ ఒక మనిషి సినిమాల్లో నిలబడాలి, రాజకీయాల్లో నిలబడాలంటే ఎంత కష్టమో మీరు చూశారు. 2009లో ప్రస్థానం ప్రజారాజ్యం, దాన్ని నిలబెట్టుకుంటూ 2021లో 2025, 24లో మరి ఉప ముఖ్యమంత్రిగా మరి ఆ స్థాయికి ఎదిగారంటే చిరంజీవి గారి యొక్క ఆశీస్సులతో. మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యి 21, 28 గెలిచి మీ అందరి సహకారంతో ఇవాళ మీ అందరూ ఉన్నారు కాబట్టే ఈ మెగా ఫ్యామిలీకి ఆశీస్సులు, రక్షగా కూడా మిగులుతూ ఉంది. చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, చాలా పార్టీలు ఉంటాయి, కానీ ఒక్క మెగా ఫ్యాన్స్ మాత్రమే అలాగ ఉంటారు, ఏ పార్టీలోకి వెళ్ళరు. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అది చేసేది ఒక్క పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ మాత్రమే, దాంట్లో ఏమాత్రం అతిశయం లేదు.
మరి ఈ సేవ చేసి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఎక్కడైనా కానీ మీరు 10 మందికి సహాయం చేయండి అని సినిమాలు కూడా మీరు ముగ్గురు దానం చేయండి, నాకు థ్యాంక్స్ చెప్పొద్దని చెప్పినటువంటి ఆ ఠాగూర్ సినిమా దగ్గర నుంచి, మరి ఆయన కుటుంబాన్ని పట్ల బాధ్యతగా ఉండి కిడ్నీ దానం చేసిన విజేత సినిమా దగ్గర నుంచి, ఖైదీగా ఎదురు తిరిగి సమాజంలో ఒక మంచి నిలబెట్టడానికి చేసిన పోరాటం దగ్గర నుంచి మెగా ఫ్యామిలీ చరిత్ర మరి ఈ రోజు వరకు మనం ప్రస్థానం కొనసాగుతూ ఉందంటే ఆయన పడిన కష్టాన్ని మరొకసారి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నాకు 70వ పుట్టినరోజు అంటూ ఇష్టం లేదు, చిరంజీవి గారు పుట్టినరోజు, ఆయన ఇంకా నిత్యం నవయువకుడు. అలాంటి మహానుభావుని పుట్టినరోజుకి మీ ముందు మాట్లాడే అవకాశం కల్పించిన మెగా ఫ్యాన్స్కి, స్వామినాయుడు గారికి, మరి అందరికి కూడా పేరు పేరున శిరస్సు ఉంచిన నమస్కారం తెలియజేసుకుంటూ, చిరంజీవి గారు 100వ పుట్టినరోజుకి నేను బతుకుంటే ఖచ్చితంగా మీతో పాటు పార్టిసిపేట్ చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుని జై హింద్. ఖచ్చితంగా సార్, ఆ సెలబ్రేషన్స్ కూడా చేసుకుంది సార్. ప్లీజ్ స్టే బ్యాక్. అయితే ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంతోమంది యంగ్ టాలెంట్, యంగ్ డైరెక్టర్స్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఎంతో అంటే నెల రోజులుగా ఏదైతే నిర్వహిస్తున్నారో డ్యాన్స్ ప్రోగ్రామ్స్, పాటల ప్రోగ్రామ్స్, వాటన్నిటిని కూడా విజయవంతం చేయడంలో వాళ్ళ పాట ఎంతో ఉందని చెప్పాలి. వాళ్ళు పాల్గొని విజయవంతం వైపుకి నడిపించారు. సో వారిని ఇప్పుడు వేదిక మీదకి పిలుద్దాము. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చిరు సత్కారం అందుకుంటారు. ఫస్ట్ ఐ రిక్వెస్ట్ సంజీవ్ నాయుడు గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఫిలిం డైరెక్టర్ సంజీవ్ నాయుడు గారిని వేదిక మీద స్వాగతం పలుకుతున్నాము. అండ్ నేను పిలిచిన వారందరూ ఒక్కొక్కరుగా వేదిక మీదకి విచ్చేయండి. ఆ తర్వాత ఎం రాజేష్ నాయుడు గారు ఫిలిం డైరెక్టర్, వారిని కూడా వేదిక మీదకి రాసుగా కోరుకుంటున్నాము. సో తర్వాత రాజేష్ నాయుడు గారు ఫిలిం డైరెక్టర్. అండ్ నెక్స్ట్ సూర్యతేజ డైరెక్టర్, వారిని కూడా వేదిక మీద రాసుగా కోరుకుంటున్నాము. సూర్యతేజ గారు నెక్స్ట్. అండ్ అలాగే ఆదిత్య రామ్ గారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఆదిత్య రామ్ అందపాక మ్యూజిక్ డైరెక్టర్, సో వారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఆదిత్య గారు ఓకే. సో జి శ్రీనివాస్ గారు, డాడీ శ్రీనివాస్ గారు అంటారండి వారిని. సో రైటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, వారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అలాగే మిస్టర్ కె విజయ్ కుమార్ గారు, హైకోర్టు అడ్వకేట్, సో వారిని కూడా వేదిక మీద రాస్తుందిగా స్వాగతిస్తున్నాము. యా అలాగే నెక్స్ట్ ఎం వంశీ సాయి నాయుడు గారు, వారిని వేదిక మీద రాస్తుందిగా ఆహ్వానం పలుకుతున్నాము. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చిరు సత్కారాన్ని అందిస్తున్నారు. సో మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మీ అందరికీ. ఎందుకంటే మీ అందరూ ఏదైతే కార్యక్రమాలు జరిగాయో వాటన్నిటిలోనూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి విజయవంతంగా వాటిని నిలిపినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. యా ఇంకొకటి తీసుకునండి ఫాస్ట్గా. యా యా సార్. మీ అందరి పర్మిషన్తో మా స్వామినాయుడు గారికి కూడా సన్మానం చేస్తే అది గౌరవం. మీరు దయించి పర్మిషన్ ఇవ్వండి. ఎందుకంటే కాదు ఇంత డెడికేటెడ్గా మనందరం ఇక్కడ కలవడానికి ఆయన చేసిన కృషి అంతా కూడా మీకు తెలుసు. ఇవాళ బాస్ లేడు అని మనం అనుకోకుండా బాస్ తరపున అన్నీ కూడా ఆయన ఇవాళ స్వామినాయుడు గారు కూడా, ఎందుకంటే నాకు చాలా చిన్న ఏజ్ ఉన్నప్పటి నుంచి కూడా స్వామినాయుడు గారు చిరంజీవి కార్యక్రమాలకు రావడం, ఆయన కూడా మేము తిరగడం మర్చిపోలేని అన్నమాట. ఇవన్నీ అంటే నా లైఫ్ ఇప్పుడు 64 సంవత్సరాలు వచ్చినాయి నాకు. అంటే మేము దాదాపు 25-26 సంవత్సరాలు ఉండగా మేమంతా ఆయనతో కలిసి
పనిచేసే అవకాశం అప్పుడు ఇచ్చారు భగవంతుడు మాకు. ఈ డయాస్ మీద మీ పర్మిషన్ ఇస్తే ఆయన కూడా చిన్న సన్మానం చేసే అవకాశం ఇవ్వమని నేను కోరుతాను. ఒక్క నిమిషం ప్లీజ్. సారీ, ఒక్క నిమిషం. కాదు, ఆయనకి సత్కారం అంటే ఆయన అసలు వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఆఫ్ కోర్స్ చిరంజీవి గారే ఊపిరిగా బ్రతుకుతున్న వ్యక్తులు వీళ్ళందరూ. సో ఎస్, హనుమంతుడికి చిరు కానుక. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఫోటో అయిపోయిందా అండి అందరితో? సార్ ఒక్కసారి మీరు అలానే ఉంటే ఒక పిక్చర్. ఒక్క స్టెప్ ఫార్వర్డ్ అండి, ఇక్కడ ఈ మార్క్ దగ్గరికి రండి. ఓకే, సో ఎమ్మెల్యే గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. వారిని కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాం. వేదిక మీద ఉన్న వారందరూ వేదిక మీద హ్యాపీ బర్త్డే ఏదో చెప్తున్నారు. యా, ఓకే. ఓ అందరూ కలిసి ఒకేసారి బర్త్డే హ్యాపీ బర్త్డే అనేసేయండి బాస్కి. ఒకటి, చిరంజీవి గారు సాక్షాత్తు నటరాజస్వామి స్వరూపం, ఆ మహాశివుని దివ్య రూపం, కళామ్మ తల్లికి దొరికిన ఆ వెంకటేశ్వర స్వామి వరం, కష్టపడితే ఏదైనా సాధించవచ్చని మా లాంటి వాళ్ళు ఎందరికో ఇన్స్పిరేషన్గా నిలుస్తున్న ఆ హనుమంతుని బలం, పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ సో విషింగ్ ది మచ్. బాస్ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అండి. వేదిక మీద ఉన్న వారందరినీ కూడా కూర్చొని ఎంజాయ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి మీద ఎనలేని అభిమానంతో చిరంజీవి గారి గురించి వీరాభిమాని అనే చిత్రానికి దర్శకత్వం వహించారు రాంబాబు గారు. సో రాంబాబు గారికి సంబంధించి ఈ చిత్రానికి సంబంధించి ఒక ఏవీ ఉంది. సో ఆ ఏవీని ఫస్ట్ మనం చూసేద్దాం. ప్లే ద ఏవీ ఆన్ స్క్రీన్. థ్యాంక్ యూ సో మచ్. సో చిరంజీవి గారి మీద అభిమానంతో 30 నిమిషాల వీరాభిమాని అన్న చిత్రాన్ని ఆయన నిర్మించడం, దర్శకత్వం వహించడం జరిగింది. సో రాంబాబు గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అలాగే వారిని సత్కరించడానికి టీఎస్ రాష్ట్ర చిరంజీవి యువత ప్రెసిడెంట్ శ్రీ వెల్పుల వెంకటేష్ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో డైరెక్టర్ రాంబాబు గారు, సో వారిని అండ్ అలాగే టీఎస్ రాష్ట్ర చిరంజీవి యువత ప్రెసిడెంట్ శ్రీ వెల్పుల వెంకటేష్ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ముందుగా రాంబాబు గారు మాట్లాడతారు. జై చిరంజీవా, జై పవర్ స్టార్. మెగా జనసంద్రానికి శిరస్సు వంచి పాదాభివందనాలు. ఈ పుట్టినరోజు సెలబ్రేషన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నందుకు, ఇందులో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మా సోమనాయుడు సార్కి కృతజ్ఞతలు సార్. ఈ వీరాభిమాని ఎప్పుడు చిరంజీవి గారు మనకే గిఫ్ట్లు ఇస్తున్నారు, ఆదుకుంటున్నారు, ఆకలేస్తే అన్నం పెడుతున్నారు, జబ్బు వస్తే బాగు చేస్తున్నారు. చిరంజీవి గారికి ఒక అభిమాని ఏదైనా ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాల్సి వస్తే మనం ఏమన్నా ఇవ్వగలమా ఆయన స్థాయికి? ఒక అభిమానం తప్ప, మనం వీరాభిమానులుగా ఉండిపోవడం తప్ప మనం ఏమన్నా చేయగలమా? మనం బ్రతికున్నంత కాలం మెగా వీరాభిమానుగా మిగిలిపోతాం, ఉండిపోతాం. ఈ వీరాభిమాని చిత్రం నిర్మించడానికి ప్రొడ్యూసర్ రెహమాన్ గారి సహకారం, అలాగే దరిపల్లి ప్రవీణ్ గారు కో ప్రొడ్యూసర్గా ఉన్నారు, కె లక్ష్మణ్ గారు, ఇలా 100 మంది మెగా అభిమానులు వారి సహకారంతో రక్తదానం మరియు నేత్రదానం ఉపయోగాన్ని చెప్పడమే ఈ వీరాభిమాని యొక్క చిత్రం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై చిరంజీవా. 1000 సంవత్సరాలు బతకాలి మా చిరంజీవి. 1000 సంవత్సరాలు బతకాలి మా చిరంజీవి. 1000 సంవత్సరాలు బతకాలి మా చిరంజీవి. చావు లేదు, చావు లేదు. జై చిరంజీవా. 1000 సంవత్సరాలు బతకాలి, 1000 సంవత్సరాలు బతకాలి. థ్యాంక్ యూ సో మచ్. రాంబాబు గారు వేదిక మీద ఉండాల్సిందిగా కోరుకున్నాము. సో వెల్పుల వెంకటేష్ గారిని చేతుల మీదుగా ఈ సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. వారు టీఎస్ రాష్ట్ర చిరంజీవి యువత ప్రెసిడెంట్, వారి చేతుల మీదుగా రాంబాబు గారికి ఈ సత్కారాన్ని అందిస్తున్నారు.
థ్యాంక్ యూ రాంబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెంకటేష్ గారు. అండ్ యా, ఒక మాట బర్త్డే విషెస్ బాస్కి. అందరికీ నమస్కారం. మెగాస్టార్ డాక్టర్ పద్మవిభూషణ్ చిరంజీవి గారి 70వ పుట్టినరోజు సందర్భంగా విచ్చేసిన మెగా కుటుంబ సభ్యులందరికీ తెలంగాణ చిరంజీవిత పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, అన్నయ్య మీకు తెలంగాణ చిరంజీవిత పక్షాన పుట్టినరోజు శుభాకాంక్షలు. జై చిరంజీవా, జై చిరంజీవా. థ్యాంక్ యూ సో మచ్ అండి. స్టేట్ ప్రెసిడెంట్ భవానీ రవికుమార్ గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇందాక మేము మిస్ అయ్యాం మీ మాటలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రతి ఒక్క మెగా కుటుంబ అభిమానులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సేవే మార్గం ప్రేమే లక్ష్యం అనే ఒక నినాదంతో అన్నయ్య గారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ కొన్ని లక్షల మందిని సేవా మార్గంలో నడిపించినటువంటి మహోన్నతమైన వ్యక్తి. అన్నయ్యకి శుభాకాంక్షలు ఈ వేదిక మీద చెప్పడం నేను గర్వంగా ఫీల్ అవుతూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నయ్య. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా చిత్రీకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేసేసుకో. థ్యాంక్ యూ సో మచ్ సోమనాయుడు సార్ అండ్ మహేష్ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150 ఆడియో ఫంక్షన్లో మెగాస్టార్ నటించిన 150 సినిమాలతో పాటలకి డ్యాన్స్ చేయించి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ అండ్ భారత్ వరల్డ్ రికార్డ్ అనే 2 వరల్డ్ రికార్డ్స్ని కలిగి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో ప్రదర్శనలు చేసిన ప్రముఖ కొరియోగ్రాఫర్. ఇందాకే చెప్పాను, ఎన్నో వేదికల మీద, ఎన్నో సినిమా వేదికల మీద కొరియోగ్రఫీ చేసి అద్భుతమైన పర్ఫార్మెన్సెస్తో మన ముందుకు వచ్చే సత్య మాస్టర్ డాన్స్ కంపెనీ నుంచి సత్య మాస్టర్ అండ్ ద టీమ్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అదిరిపోయినది పర్ఫార్మెన్స్, క్రేజీ. థ్యాంక్ యూ సత్య మాస్టర్ అండ్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మరి బాస్ పాటలు అంటే అట్లా ఉంటాయి, పార్టీ జరుగుతూనే ఉంటుంది అనమాట. ఆయన బర్త్డే అంటే ఈ నెల స్టార్ట్ అయితే చాలు మనం 22వ తారీఖు కోసం ఎదురు చూస్తూ ఉంటాము. బాస్ బర్త్డే పార్టీని సెలబ్రేట్ చేసుకోవడానికి. ఎస్, అంతే అమ్మ, అదంతే గుండెల్లో ఉంటారు ఆయన, ఎప్పటికీ గుడి కట్టుకొని ఉంటారు ఆయన, అంతే. జై చిరంజీవ. సో ఎస్, మరి ఇప్పుడు ఎన్నో రక్తదాన శిబిరాలు నిర్వహించి వందలాది మందితో రక్తదానం చేయించి క్యాంప్ ఆర్గనైజర్గా అండ్ మన డాక్టర్ కె మాధవి గారు మీకు తెలిసిందే, ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆవిడ చీఫ్ మెడికల్ ఆఫీసర్ చిరంజీవి గారి ఐ అండ్ బ్లడ్ సెంటర్కి, అంతేకాకుండా చిరంజీవి గారి సిస్టర్ కూడా. సో మంచి పనులకి మేమున్నా ముందు అంటూ ముందుకు నడిపించే మాధవి గారి ఏవి ఉంది. లెట్స్ ప్లే ద ఏవి ఆన్ స్క్రీన్. ఈ రోజున మేమందరం ఇంత మంచి స్థితిలో ఉండి ఇంత చక్కగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాం అంటే దానికి కారణం కేవలం నువ్వే పెద్దన్నయ్య. నీ ప్రేమాప్యాయతలు మాత్రమే దానికి కారణం. మేమందరం కలిసిమెలిసి ఉండాలని నువ్వు చేసిన ప్రతి పని కూడా మాకు ఆనందాన్ని కలగజేసింది. థ్యాంక్ యూ సో మచ్ పెద్దన్నయ్య. నేను ఆ జన్మాంతం నీకు రుణపడి ఉంటాను. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండ్ గాడ్ బ్లెస్ యూ పెద్దన్నయ్య. నువ్వు ఇలాగే ఆరోగ్యంగా మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే వన్స్ అగైన్. థ్యాంక్ యూ మాధవి గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా ఒక్కసారి ఒక పాపకి రక్తం కావాలంటే స్వామినాయుడు గారి ద్వారా మాధవి గారికి కాల్ చేయడం జరిగింది. సో ఎస్, థ్యాంక్ యూ మాధవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు తెలంగాణ జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి ఆర్కేగా మనందరికీ తెలుసు, చిరంజీవి గారి మదర్ కూడా ఆయన ఫ్యానే. సో ఎస్, ఆర్కే సాగర్ గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. సాగర్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ ఇలాగే వారిని సత్కరించడానికి ఏపీ జనసేన పార్టీ స్పోక్స్ పర్సన్ టి నాగేంద్ర గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. టి నాగేంద్ర గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఏపీ జనసేన పార్టీ స్పోక్స్ పర్సన్.
స్వామినాయుడు గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. యా, ముందుగా సత్కారం అండ్ దాని తర్వాత మాటలండి. యా, సాగర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. సాగర్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అన్నయ్య చిరంజీవి గారి జన్మదిన శుభాకాంక్షలు. ఇక్కడికి విచ్చేసిన మెగా అభిమానులకి, మన జనసేన కార్యకర్తలకి, వీర మహిళలకి, అలాగే మా నాయకులు శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. ప్రతి సంవత్సరం దసరా జరుపుకుంటాం, దివాళీ జరుపుకుంటాం, వినాయక చవితి జరుపుకుంటాం, హనుమాన్ జయంతి జరుపుకుంటాం. ఎంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటామో అలాగే చిరంజీవి గారి పుట్టినరోజు కూడా అలాగే భక్తి శ్రద్ధలతో ఆర్గనైజ్ చేస్తున్న స్వామినాయుడు గారికి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. అంటే చిరంజీవి గారి గురించి మాట్లాడడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక 1 month నుంచే అభిమానులందరూ రక్తదాన శిబిరాలు, అందరికీ ఫండ్స్ డొనేట్ చేయడం కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ చేయడం అనేది అసలు ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది. ఆయన ఎంతమందిని ఇన్స్పైర్ చేశారంటే తన అభిమానుల్ని సేవా మార్గంలోకి నడిపించడం అనేది చిరంజీవి గారికి మాత్రమే స్వంతం. ఎందుకంటే ఈ మధ్య నేను చూశాను, సూర్య గారు, నాట్ ఓన్లీ అభిమానులు, తమిళ్ హీరో సూర్య గారు చిరంజీవి గారి స్ఫూర్తితో చాలామందిని చదివించి డాక్టర్లుగా తీర్చిదిద్దారు. ఆయన ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా ఆయన స్ఫూర్తి ఎవరంటే మన మెగాస్టార్ చిరంజీవి గారి గురించి చెప్పారు. సో అంటే ఆయన గురించి ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఒక ఆకాశం. ఆయన నిచ్చెనేసుకొని ఆయన ఇంకా సాధించడానికి కానీ, ఆయన అధిరోహించడానికి కానీ ఇంకా ఏం శిఖరాలు లేవు. ఆయన ఆల్రెడీ ఆ పొజిషన్లో ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా, అంటే సినిమా రంగంలో అతీతంగా ఆయన ఒక ఆ స్టేజ్లో ఉన్నారు. కాబట్టి ఆయన కొత్తగా ఎన్ని సినిమాలు తీసినా అది కేవలం మన అభిమానుల కోసం మాత్రమే అది తీస్తున్నారు. ఎందుకంటే హిట్ ఫ్లాప్లు సంబంధం లేదు. ఆయన సినిమాలు ఆయన ఎన్ని డెకేడ్స్గా చూసాం. ఇప్పుడు చూస్తుంటే నాకు ఆల్మోస్ట్ 90s 2000 ఇప్పటి వరకు ఆ 30 సంవత్సరాల జర్నీ కళ్ళ ముందు కనిపించింది. ఆ డాన్సెస్, ఒక ట్రాన్స్లోకి వెళ్ళాము. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. సీఎం పక్కన కూర్చున్నా, పిఎం పక్కన కూర్చున్నా ఆయన ఉంటే ఆ నిండుతనమే వేరేలా ఉంటుంది. అంతకు మించి ఇంకా నేను చెప్పలేను. ఎందుకంటే ఏదైనా సభ జరుగుతుంటే అది సీఎం గారి ప్రోగ్రాం అయినా, పిఎం గారి ప్రోగ్రాం అయినా సరే ఆయన కూర్చుంటే అది ఆహ్లాదకరంగా ఉంటుంది, ఒక నిండుతనంగా ఉంటుంది, ముఖ్యంగా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. దట్ ఈస్ మన అన్నయ్య చిరంజీవి గారు. అండ్ ఎస్, ఇప్పుడే వచ్చేటప్పుడు మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారికి బర్త్డే విషెస్ తెలియజేస్తూ ఒక లేఖ రాశారు. ఆ లేఖ వింటే నాకు ఏదో తెలియని ఒక ఉద్వేగం అనిపించింది. ఎందుకంటే అన్నయ్య చిరంజీవి గారి గురించి ఆయన రాసిన మాటలు 2-3 చెప్తాను. తనకు తమ్ముడుగా పుట్టడం అదృష్టంగా భావిస్తూ
తన కష్ట సుఖాలని డైరెక్ట్గా చూసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. విజయం వచ్చినా అపజయం వచ్చినా విజయానికి పొంగిపోలేదు, అపజయానికి కృంగిపోలేదు. అంటే ఒక స్థిత ప్రజ్ఞతతో ఉన్న వ్యక్తి అన్నయ్య చిరంజీవి గారు అని ఆయన రాస్తుంటే నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఆయన వేసిన బాటలోనే మన జనసేనాని ఈరోజు ఒక డిప్యూటీ సీఎంగా అందరికీ సేవలు అందిస్తున్నారు. అలాగే ఎస్ మన ఓజీ మీకు నేను ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అనిపించింది, చాలామంది కళ్యాణ్ గారు ఎదురుగా ఓజీ అని హరిహర వీరమల్ని అనడం. మీకు ఒక మాట చెప్తాను, ఒక మాట. ఎస్, ఒక మాట. మీరు పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఆయన ఇన్బిల్ట్ ఆయనలో ఒక 100 మంది ఓజీలు ఉంటారు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా నాకు అనిపించింది, రీల్లో కంటే రియల్గా ఆయనలో ఒక 100 మంది ఓజీలు, 1000 మంది హరిహర వీరమల్లు ఉంటారు. దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ముఖ్యంగా స్వామినాయుడు గారికి. అంటే స్వామినాయుడు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. అన్న శ్రీనన్న చెప్పినట్టు, బొలిశెట్టి శ్రీనన్న చెప్పినట్టు, ఒక హనుమంతుల్లాగా చిరంజీవి గారికి ఒక గొప్ప వరం స్వామినాయుడు గారు. నాకు అది మాత్రం అర్థమైంది. ఎందుకంటే ఇంతమంది అభిమానుల్ని ఒక తాటి మీద నడిపిస్తూ ఆయన కోసం వెన్నంటి ఉండి ఆయన జీవితం సాక్రిఫై చేసిన వ్యక్తి స్వామినాయుడు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. ప్రతి ఒక్కరికి, మెగా ఫ్యామిలీ, మెగా అభిమానికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళలకి సత్కరించడం అనేది నిజంగా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అది విన్న తర్వాత నాకు మా వీర మహిళలు సత్కారం జరుగుతుందనేది నాకు నిజంగా చూడడానికి ముచ్చటేస్తుంది. ఎందుకంటే నాకంటే ముందు నుంచి ఉండొచ్చు, బట్ వాళ్ళ కష్టము, వాళ్ళు ఎలాంటి కష్టాలు పడుతూ ఉంటారంటే జనసేనాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వీర మహిళలు ముఖ్యంగా ధన్యవాదాలమ్మా. మీ పాత్ర మాకు మరవలేంది. ఎందుకంటే మిమ్మల్ని వీర మహిళలు అనాలని ఎందుకు అనిపించింది అంటే పవన్ కళ్యాణ్ గారికి నిజంగా మీరు ఆయన స్ఫూర్తితో ఎన్నో, అంటే ఫస్ట్ టైం మహిళలకి ఆయన ఇచ్చే గౌరవం కానీ ఆయన ఇచ్చిన ఇంపార్టెన్స్ కానీ ఈ పాలిటిక్స్లో ఎవరు ఇవ్వలేదు. అండ్ థ్యాంక్ యూ. ఆయన తరపున కూడా మీకు అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాగర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నాగేంద్ర గారిని ఒక మాట మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము క్విక్గా. థ్యాంక్ యూ. ముందుగా నా ప్రియమైన మెగా కుటుంబ రక్త సంబంధికులందరికీ ధన్యవాదాలు. అంటే అన్నయ్య చిరంజీవి గారు, నాకు తెలిసి ఈ ఆడిటోరియంలో ఎవరు చిరంజీవి గారి అభిమానులు లేరు అని నేను నమ్ముతా. ఎందుకంటే ఆయన ఎప్పుడు మనకు దేవుడే, మనం ఎప్పుడు ఆయనకు భక్తులమే. ఒక సామాన్యుడిగా మొదలై ఇందాక గౌరవనీయులు పెద్దలు బొలిశెట్టి సీనన్న చెప్పినట్లు, అలాగే మొగలి రేకులు మెగా పుష్పాలై ఈ వేదిక మీద వచ్చి ఇన్స్పిరేషన్తో వచ్చినట్టు, అట్లా నీకు నాకు అని కాదు మనందరికీ ఇన్స్పిరేషన్ అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఒక సామాన్యుడిగా ప్రారంభించి అసామాన్యుడిగా ఎదిగి ఈరోజు మనందరం చూస్తూ ఉన్న చిరంజీవి గారి హీరో డేరింగ్, డాషింగ్, డైనమిక్, సుప్రీం, మెగాస్టార్, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్. బట్ వీ ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ భారతరత్న అన్నయ్య. మేమందరం భారతరత్న కోసం ఎదురు చూస్తున్నాం. చివరిగా ఒక్కటే మాట చెప్పగలను, మీకంటే మనకంటే ఆ ఇంట్లో మనందరికంటే ఇద్దరు అభిమానులు ఉన్నారు. నాగబాబు అన్నయ్య, అలాగే మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. వారి తరపున కూడా ఇందాక వరమో శాపమో
ప్రజారాజ్యం అనే ఒక వేదిక కూలిపోతే ఆ వేదిక మీద నుంచి నిలువెత్తు గాయాలతో నేనున్నాను అని లేచి నిలబడ్డ మగాడు మనగాడు పవన్ కళ్యాణ్ గారు. ఎస్, తను సాధించిన, మనందరం సపోర్ట్గా సాధించిన విజయాన్ని అన్నయ్య పాదాలకు అంకితం ఇచ్చినటువంటి తర్వాత వచ్చినటువంటి బర్త్డే ఇది. అందుకే మనకు స్పెషల్ మా అందరి తరపున, మా అధ్యక్షుడి తరపున, జనసేన పార్టీ తరపున, కొన్ని కోట్ల గొంతుకుల తరపున హ్యాపీ బర్త్డే చిరంజీవి అన్నయ్య. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలా మీరు తీసుకెళ్ళిపోవచ్చు సార్. థ్యాంక్ యూ సో మచ్. బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి చేతిలో. అండ్ పద్మ విభూషణుడికి మెగాస్టార్ చిరంజీవి గారికి మరొకసారి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. అండ్ శ్రేయాస్ రియాలిటీ బిల్ట్ ఆన్ స్ట్రాంగ్ లెగసీ లాంచింగ్ సూన్ ప్రెజెంట్స్ మెగా 70 బర్త్డే సెలబ్రేషన్స్ పవర్డ్ బై సుచిన్ ఇండియా. కమ్ live the future. And KLM Fashion Mall, keep loving more. Prakriti Avenue Private Limited, National Campus Cricket League 2025, Shreyas Impact Foundation, Feelings India, Instant Noodles, Shreyas Corporate Club and Health Partner Yoda Diagnostic Pharmacy Clinic on Call, Hyderabad, Tirupati, Guntur, Visakhapatnam and Karimnagar. Event by Shreyas Media Bharat, #1 movie promotional company. And now ఇప్పుడు మనం ఒక యంగ్ అండ్ టాలెంటెడ్ పీపుల్ మన వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం. అంతర్జాతీయ స్థాయిలో మన దేశ జెండా ఎగరవేసిన యువ ఛాంపియన్, ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్లో దేశానికి బంగారు పతకాలు అందించిన హీరో మన పడిగ తేజస్. నేటి యువతకి స్ఫూర్తిగా నిలిచి ఈ 19 ఏళ్ల కుర్రాడి విజయాల పరంపర సాగుతూనే ఉంది. తను పాల్గొన్న ప్రతి చోట పథకాల పంటే. దేశమైన విదేశమైన అవార్డులన్నీ అతనే వెంటే. దీనికి నిదర్శనమై ఇప్పటి వరకు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అతను సాధించిన 179 పైగా పథకాలు. వావ్. సో తాజాగా జూలైలో జరిగిన 20th ఏషియన్ ఛాంపియన్షిప్లో 2025లో ఒక బంగారు, 2 రజత పథకాలను సాధించారు. మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు శ్రీ పడిగ తేజస్ ఏవి చూసేద్దాం. ప్లే ద ఏవి ఆన్ స్క్రీన్. అండ్ ఇంకా సేపట్లో గీతా మాధురి గారి లైవ్ కాన్సర్ట్ కూడా రాబోతుంది. వెయిట్ ఫర్ ఇట్. కొన్ని ఆటలు చూడడానికి బాగుంటాయి, ఇంకొన్ని గుండె జల్లుమనిపిస్తాయి. అలాంటి వాటిలో ఆర్టిస్టిక్ స్కేటింగ్ ఒకటి. చూసేవారికి కిక్, ఆడేవారికి రిస్క్. ఆ రిస్క్ ని ఛాలెంజ్ గా తీసుకుని ప్రపంచ వేదికలపై మెరిసిపోతున్నాడు మన తెలుగు తేజం పడిగ తేజేష్. 2006 జూన్ 9న విజయవాడలో జన్మించిన తేజేష్ 3 ఏళ్లకే స్కేటింగ్ మొదలుపెట్టి 8 ఏళ్లకే జాతీయ స్థాయి గోల్డ్ గెలిచాడు. ఇప్పటి వరకు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 114 గోల్డ్, 42 సిల్వర్, 23 బ్రాంజ్ అంటే మొత్తం 179 మెడల్స్ సాధించాడు. ఇటీవల దక్షిణ కొరియాలో జరిగిన 20వ ఏషియన్ ఛాంపియన్షిప్ 2025లో ఒక బంగారు, 2 వెండి పతకాలు గెలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. కానీ అతనికి నిజమైన ప్రేరణ మాత్రం చిన్నప్పటి హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆయన చూసి ఫైటింగ్ స్పిరిట్ నేర్చుకున్నాడు తేజేష్. మెయిన్ ఆయన మోటివేషన్ స్పీచెస్ చాలా ఇష్టం నాకు. నా స్కేటింగ్కి కానీ, నా స్టడీస్ వైజ్ కానీ అవన్నీ చాలా హెల్ప్ అవుతుంది. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ దిస్ డే సార్. ఇట్లాంటి బర్త్డేస్ మీరెన్నో జరుపుకోవాలని చెప్పి ఎంతో కోరుకుంటున్నాం. ఓ మై గాడ్, మామూలుగా నడవడమే చాలా కష్టంగా ఉంటుంది. కాళ్ళకి చక్రాలు కట్టుకొని సూపర్బ్. అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. మేము చాలా ప్రౌడ్ ఫీల్ అవుతూ ఉంటాం మీ టాలెంట్ని చూసి. అండ్ ఇలానే పథకాల మీద పథకాలు మీరు తీసుకొస్తూ ఉండాలి మన కంట్రీ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ నవ్ వీరిద్దరిని సత్కరించడానికి ఆర్కే సాగర్ గారిని మరొకసారి వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారిని కూడా మరొకసారి వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాము. సో యాజ్ ఏ సెడ్ బిఫోర్, ఇంకా చాలా ఉన్నాయి. చాలామంది మీ అందరికీ తెలిసిన సుపరిచితులు, మీరు అందరూ అభిమానించే వ్యక్తులు వచ్చి ఇక్కడ మాట్లాడబోతున్నారు. అలాగే మెగా ఫ్యామిలీ నుంచి సో మనందరం ఇష్టపడే మన సుష్మిత గారు కూడా ఇంకాసేపట్లో రాబోతున్నారనమాట. అండ్ మాధవి గారు కూడా ఇంకాసేపట్లో రాబోతున్నారు. వారి మాటలు కూడా విందాం. అండ్ అలాగే గీతా మాధురి గారి లైవ్ కాన్సర్ట్ ఉంది ఇంకాసేపట్లో. ఎస్, సో వీరిద్దరికి సత్కారాన్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాం. తేజస్కి అండ్ అలాగే శ్రేయాకి, ఎమ్మెల్యే గారిని అండ్ సాగర్ గారిని కలిసి. యా సార్.
సో థ్యాంక్ యూ తేజస్ అండ్ శివ, థ్యాంక్ యూ సో మచ్. సో చిరంజీవి గారి అభిమానులు అంతటా ఉన్నారు, ఇక్కడంతా ఉన్నారు, అలాగే యాంకర్స్లో అంతా ఉన్నారు. ఇక్కడితో ఈ వేదిక మీద నా పాత్ర సమాప్తం. నా పేరు గీత. అండ్ ఇప్పుడు మిమ్మల్ని అందరినీ అలరించడానికి ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మంజుషా వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ హర్. థ్యాంక్ యూ గీత. హాయ్, హలో. మెగాస్టార్ బర్త్డే సెలబ్రేషన్స్ ని ఎంజాయ్ చేస్తున్నటువంటి అశేషమైన మెగా అభిమానులకి, ఆ అన్నయ్య తమ్ముళ్ళకి అందరికీ పేరు పేరున నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. ఎలా ఉన్నారు? పైనుంచి సౌండ్ ఏది, మాస్ ఏది, గ్రేస్ ఏది, బాస్ కి? వావ్. ఒక్కొక్క పాత్రతోటి ఒక్కో మైలురాయిని సృష్టించుకుంటూ, ఒక్కో సినిమాతో ఇంతటి సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటూ, తెలుగు సినిమా పరిశ్రమకి వన్నె తెస్తూ విజయకేతనాన్ని ఎగరవేసినటువంటి మన విజేత, జగజ్జేత, జై చిరంజీవ, మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి స్వాగతం, సుస్వాగతం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి సుష్మిత కొణిదెల గారు, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. వావ్, ఈరోజు మనందరి సెలబ్రేషన్స్ని డబుల్ చేయడానికి ఇక్కడికి విచ్చేసినందుకు సుష్మిత గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులకి, పెద్దలకి, మెగా అభిమానులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఏంటి గాయ్స్, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సెలబ్రేషన్స్? చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో అంటూనే ఆయన చేసిన ప్రతి పాత్రని రఫ్ ఆడిస్తారు. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అంటూనే బాక్స్ ఆఫీస్ల రికార్డులని ఊచ కోత కోస్తారు. తెలుగు భాషలో నాకు నచ్చనిది ఒకే ఒక్క పదం క్షమించడం అంటూనే ఎంతటి వారినైనా, ఎంతగా నొప్పించిన వారినైనా సరే క్షమిస్తూ, ప్రేమిస్తూ, ప్రేమని మాత్రమే ముందుకు మంచేటువంటి ద గ్రేట్ హ్యూమన్ బీయింగ్, ది మెగాస్టార్. ఆలయం లేని ప్రతి ఒక్క అభిమాని గుండెల్లో ఆలయం కట్టుకున్నటువంటి ఆయన మకుటం లేని మహారాజు అని చెప్పాలి. సో అటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి మీరందరూ కేవలం కటౌట్లు కట్టి బ్యానర్లు కట్టేటువంటి అభిమానులు మాత్రమే కాదు, ఆయన ప్రతి ఆశయంలోనూ, ఆయన చేపట్టే ప్రతి కార్యంలోనూ చేతులు కలిపి ముందుకు నడిచే సోదరులు, తమ్ముళ్ళు మీరందరూ, ఆయనకి రక్త సంబంధీకులు మీరందరూ, ఆయన కుటుంబీకులు మీరందరూ. అందుకనే ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు వేడుకని కుటుంబం అంతా కలిసి ఇంత అద్భుతంగా జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తూనే ఉంది. అయితే ఈ సంవత్సరం డెఫినెట్గా చాలా చాలా స్పెషల్, మరింత స్పెషల్ అని చెప్పాలి. మెగాస్టార్ అట్ 70. సో 70 అని అంటున్నాం కానీ అసలు ఆ గ్రేస్కి, ఆ స్టైల్కి, ఆ ఎనర్జీకి, ఆ కటౌట్కి వయసు ఉంటుందా చెప్పండి? సో ఆ ఎనర్జీతోనే మరెన్నో అద్భుతాలు సృష్టించడానికి విశ్వంభరుడు సిద్ధంగా ఉన్నాడు. మనందరం కూడా రెడీయా? సో ఎస్, మరి ఇవాల్టి వేడుకల్ని మరింత ఎనర్జెటిక్గా మార్చడానికి, మిమ్మల్ని అందరినీ ఉర్రూతలోగించడానికి ద ఎనర్జెటిక్ క్వీన్, ద సింగింగ్ క్వీన్ ఇప్పుడు స్టేజ్ మీదకి రాబోతున్నారు. ఆర్ యు ఆల్ రెడీ టు గెట్ స్వీడ్ బై గీతా మాధురి గారు? ఒక్కసారి గట్టిగా చప్పట్లతో గీతా మాధురి గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలికిద్దాము. చమ్కా చమ్కా చమ్కీరే ఫ్యాన్స్ ఎంతమంది ఇక్కడ? ఎస్, ఆవిడ గొంతులోని మ్యాజిక్ అలాంటిది, ఆవిడ గొంతులోని ఎనర్జీ అలాంటిది, ఆవిడ స్టేజ్ ప్రెసెన్స్ అలాంటిది. సో ఈరోజు మన మెగాస్టార్ బర్త్డే సెలబ్రేషన్స్లో భాగంగా మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి గీతా మాధురి గారు వచ్చేస్తున్నారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దామా? హియర్ వి గో, గీతా మాధురి గారు. హలో, ఎలా ఉన్నారు అందరూ? మరి మనం మెగాస్టార్ చిరంజీవి గారికి బర్త్డే విషెస్ అలా చెప్పుకుంటూనే ఉందాం. ప్రతి పాటకి మధ్యలో హ్యాపీ బర్త్డే మెగాస్టార్ అనుకుంటూనే ఉండాలి, ఓకేనా? అప్పుడే మన బాస్ గ్రేస్కి
మనం కొంచెమైనా మ్యాచ్ అవ్వాలంటే మనం హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చెప్పుకుంటూనే ఉండాలి. సో రెడీగా ఉన్నారా? ఎస్. అండ్ టునైట్ ఐ హ్యావ్ హనుమాన్ who's gonna sing for us, and we have great musicians who are going to support us. వాళ్ళ గురించి నేను చెప్తాను, but before, without any further delay, let's start the show. ఓకే, ఆర్ యు ఆల్ రెడీ? ఓకే, బిఫోర్ వి వైండ్ అప్ ఓజీ కూడా చేద్దాం డెఫినెట్గా. ష్యూర్. సో విషింగ్ అవర్ డియరెస్ట్ మెగాస్టార్ గారు వెరీ వెరీ హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్. ఇంతమంది తమ్ముళ్ళ సమక్షంలో మేము కూడా పార్టిసిపేట్ చేయడం, ఒక ఫ్యాన్గా కూడా ఇక్కడికి రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. హియర్ వి గో. ఎస్, అద్భుతమైన విజువల్స్తో, ఆస్ట్రక్ చేసే అద్భుతమైన కంటెంట్తో విశ్వంభర ఇన్ సమ్మర్ 2026 మనందరం ఎదురు చూస్తూ ఉన్నాము. అండ్ ఈ గ్లిమ్స్కి అయితే ఇవాళ ఖుషి అయిపోయాం మనం ఫ్యాన్స్ అందరం కూడా. ఎస్, డెఫినెట్గా ఫ్యాన్స్ అందరికీ చిరంజీవి గారు అంటే కేవలం చిరంజీవి గారి అభిమానులు కటౌట్లు బ్యానర్లు కట్టే అభిమానులు మాత్రమే కాదు, ఆయన తలపెట్టే చేపట్టే ప్రతి కార్యంలోనూ ప్రతి సంకల్పంలోనూ ఆయన ఆశయంలోనూ ఆయనతో పాటు ముందుకు నడిచే అభిమానులు అని చెప్పాలి, తమ్ముళ్ళు అని చెప్పాలి. మరి అటువంటి అభిమానుల తోడ్పాటుతోటి చిరంజీవి గారు స్థాపించినటువంటి రక్తదాన శిబిరం అనేది నిజంగా ఆయన ఒక్క పిలుపునివ్వడమే ఆలస్యం. ఎక్కడెక్కడి నుంచో ఉన్నటువంటి అభిమానులందరూ కూడా రక్తదానం ఒకసారి కాదు, 2 సార్లు కాదు, కొంతమంది 200 సార్లు 300 సార్లు కూడా రక్తదానం చేసిన అవుట్ స్టాండింగ్ బ్లడ్ డోనర్స్ ఉన్నారు అంటే అది అతిశయోక్తి కాదు. దాన్ని బట్టే అర్థమవుతోంది చిరంజీవి గారి పట్ల వారికి ఉండే ప్రేమ ఎటువంటిది అని చెప్పేసి. సో అటువంటి అవుట్ స్టాండింగ్ బ్లడ్ డోనర్స్ అందరినీ ఇవాళ మన మెగాస్టార్ బర్త్డే సెలబ్రేషన్స్లో భాగంగా సత్కరించుకోవడం జరుగుతుంది ఇప్పుడు. సో దానికి గాను మాధవి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. చిరంజీవి ఐ అండ్ బ్లడ్ సెంటర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ శ్రీమతి మాధవి గారు మనందరికీ తెలుసు. మెగా స్టార్ చిరంజీవి గారి సోదరిగా కూడా మనందరికీ తెలుసు. శ్రీమతి మాధవి గారికి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. మెగాస్టార్ చిరంజీవి గారు ఈ ఐ అండ్ బ్లడ్ డొనేషన్ సెంటర్ స్థాపించడంతో ఆయన దేవుడిగా మారడం మాత్రమే కాదు, ఆయన అభిమానులందరికీ కూడా దేవుళ్ళుగా మారేటువంటి అవకాశాన్ని అదృష్టాన్ని కల్పించారు అని చెప్పాలి. ఎందుకంటే ఈ రక్తదానం ద్వారా ఎంతమంది ప్రాణాలు ఎంతమంది ఆరోగ్యం నిలబెట్టారో మీలో ఎంతోమంది. సో ఇలా పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ గట్టిగా చప్పట్లతో వారందరికీ కూడా అభినందనలు తెలియజేద్దాము. సో మాధవి మ్యామ్కి హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తూ ఇప్పుడు ఆలస్యం చేయకుండా కొంతమంది అవుట్ స్టాండింగ్ డోనర్స్ని వేదికపైకి ఆహ్వానం పలుకుదాము. వారి చేతుల మీదుగా సత్కారం అందుకుంటారు. ఉజ్వల్ మానేపల్లి గారు వేదికపైకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాము. ఉజ్వల్ మానేపల్లి గారు, తర్వాత పి శంకర్ రెడ్డి గారు వేదికపైకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. నేను చెప్తున్న పేర్లందరూ కూడా కొంచెం త్వరగా వేదికపైకి వచ్చేసేయండి ప్లీజ్. ఎస్, ఉజ్వల్ మానేపల్లి గారు, పి శంకర్ రెడ్డి గారు, తర్వాత జె సతీష్ గారు, చంద్రశేఖర్ గారు, లాలం చంద్రశేఖర్ గారు, ఎస్ నవీన్ కుమార్ గారు, పి నరేష్ కుమార్ గారు వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. వీరందరూ కూడా ఒకసారి కాదు 2 సార్లు కాదండి, చాలా పదుల సంఖ్యలో 100ల సంఖ్యలో బ్లడ్ని డొనేట్ చేసినటువంటి అవుట్ స్టాండింగ్ డోనర్స్ని మనం ఇప్పుడు అభినందిస్తూ ఉన్నాము, సత్కరిస్తూ ఉన్నాము. పిఎస్వి సుధాకర్ గారు, పి విజయ్ కుమార్ గారు, బి అనిల్ కుమార్ గారు వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఎం నగేష్ గారు, జి కుమారస్వామి గారు, సీనుబాబు గారు, పి సీనుబాబు గారు, డాక్టర్ పూల అమర్నాథ రెడ్డి గారు,
ఎన్ కిషోర్ బాబు గారు, ఎం రాజు గారు, ఎం శివ గారు, అలాగే సుధీర్ రాయల్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అవుట్ స్టాండింగ్ బ్లడ్ డోనార్స్ అందరూ కూడా ఇప్పుడు మొమెంటో అందుకుంటూ ఉన్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ మరీ ముఖ్యంగా థ్యాంక్ యూ సో మచ్. మీరు ముందుకు వచ్చి డొనేట్ చేసిన బ్లడ్ ద్వారా ఎంతోమంది ప్రాణాలు నిలబడతాయి, ఎంతోమంది ఆరోగ్యం నిలబడుతుంది. ఒక్కసారి వీరందరికీ గట్టిగా చప్పట్లు కొట్టడంలో ఎలాంటి తప్పు లేదండి, ప్లీజ్. అలాగే ఇప్పుడు క్యాంప్ ఆర్గనైజర్స్ని కూడా వేదికపైకి ఆహ్వానం పలుకుదాము. క్యాంప్ ఆర్గనైజర్స్ ప్రతి బ్లడ్ డొనేషన్ క్యాంప్ని కూడా చక్కగా వారి ఆధ్వర్యంలో నడిపిస్తూ చాలామంది బ్లడ్ డోనార్స్ని ముందుకు తీసుకువస్తూ వారి ప్రోత్సాహంతో చాలామంది ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం కూడా జరిగిందనమాట. సో ఎంతో విజయవంతమైన క్యాంప్స్ని నిర్వహించినటువంటి వారిలో మిస్టర్ సూర్యతేజ గారు, ఫిల్మ్ డైరెక్టర్ సూర్యతేజ గారు వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. క్యాంప్ ఆర్గనైజర్స్ అవార్డు అందుకోవడానికి మిస్టర్ సూర్యతేజ గారు, అలాగే మిస్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సికింద్రాబాద్ క్యాంప్ ఆర్గనైజర్ మిస్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు, అండ్ కొణిదెల యువసేన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ క్యాంప్ ఆర్గనైజర్ మిస్టర్ బాబు గారు, నాగరాజు గారు, నగేష్ గారు, సుబ్బు గారు, రవి గారు, శాస్త్రి గారు అండ్ నరసింహులు గారు వీరందరూ కలిసి కొణిదెల యువసేన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ క్యాంప్స్ని చాలా చక్కగా అద్భుతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ మొమెంట్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అండ్ మిస్టర్ ఎం అశోక్ కుమార్, పిఎస్పికే యూత్ ఫోర్స్, ఎం అశోక్ కుమార్ గారిని గోపాల్ నగర్ నుంచి క్యాంప్ ఆర్గనైజర్గా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే ప్రొఫెసర్ ఈ సత్యనారాయణ గారు వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రొఫెసర్ సత్యనారాయణ గారు ప్లీజ్ వెల్కమ్. అలాగే మిస్టర్ కృష్ణమానినేని, సినీ హీరో అండ్ చైర్మన్ ఆఫ్ 100 డ్రీమ్స్ ఫౌండేషన్, వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే మిస్టర్ అభిరామ్ గారు ఫ్రమ్ కుకట్పల్లి, అభిరామ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీ సిహెచ్ అవినాష్ గారు, ఫియోనిక్స్ గ్రూప్స్, సిహెచ్ అవినాష్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ శ్రీ శ్రీనివాస్ పిండి గారు, వైస్ ప్రెసిడెంట్ ఫెనమ్ సాఫ్ట్వేర్ కంపెనీ, క్యాంప్ ఆర్గనైజర్ ఫ్రమ్ కొండాపూర్, శ్రీ శ్రీనివాస్ పిండి గారు ప్లీజ్ వెల్కమ్. అలాగే మేడిద వెంకటేశ్వరరావు గారు, మేడిద సుబ్బయ్య ట్రస్ట్, మేడిద వెంకటేశ్వరరావు గారు ఫ్రమ్ హైదరాబాద్. ఎస్, చిరంజీవి గారు తలపెట్టినటువంటి ఆ సత్కార్యాన్ని ఎంతో అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నటువంటి క్యాంప్ ఆర్గనైజర్స్ అందరినీ ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మనందరం అభినందిద్దాము. వీరి ప్రోత్సాహంతో ముందుకు వచ్చిన వారు ఎందరో ఉన్నారు బ్లడ్ డోనర్స్. సో వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాధవి మ్యామ్ని ఒక్కసారి టు అడ్రస్ మళ్ళీ పిలుస్తాను మేడం. అయితే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ డూయింగ్ ది ఆనర్స్. థ్యాంక్ యూ సో మచ్. అఫ్ కోర్స్ వారి ఆధ్వర్యంలోనే మన చిరంజీవి ఐ అండ్ బ్లడ్ డొనేషన్ బ్యాంక్ అనేది చాలా చాలా అద్భుతంగా ముందుకు కొనసాగుతూ ఉంది. సో వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఎస్, మరి ఇప్పుడు మన ముందుకి ఒక మంచి ఎంటర్టైనింగ్ పర్ఫార్మెన్స్ని ఇవ్వడానికి ఎంటర్టైనింగ్ పర్ఫార్మెన్స్ని మనందరికీ అందించడానికి సత్య మాస్టర్ డాన్స్ టీమ్ రెడీగా ఉన్నారు. మీరు కూడా డాన్స్ చేయడానికి అక్కడెక్కడే రెడీ అయిపోండి. సో ఇక ఆలస్యం చేయకుండా సత్య మాస్టర్ డాన్స్ టీమ్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ ఫర్ అ ఫెంటాబులస్ పర్ఫార్మెన్స్.
ఓకే, సో సత్య మాస్టర్ డాన్స్ టీమ్ స్టేజ్ పైకి వచ్చి మనకి ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చే లోపు మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి, మెస్మరైజ్ చేయడానికి ఫేమస్ మిమిక్రీ యాక్టర్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ మన ముందుకు వస్తున్నారు. ఆల్రౌండర్ రవి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. గెట్ రెడీ టు బీ సర్ప్రైజ్డ్ బై హిస్ మిమిక్రీ. జై చిరంజీవా, జై పవర్ స్టార్, జై మెగా పవర్ స్టార్. థ్యాంక్ యూ. సో నాకు సమయం చాలా తక్కువ ఉంది, మరి ఇంత గొప్ప అవకాశం, ఇంత గొప్ప వేదిక పైన నాకు తక్కువ సమయం ఉంది కాబట్టి ఈరోజు నేను చేయబోయే కాన్సెప్ట్ ఏంటంటే బ్రీత్లెస్ మిమిక్రీ. దాదాపుగా వితిన్ సెకండ్స్లో వాయిసెస్ చేంజ్ చేయడం. దీని మీద నేను 4 వరల్డ్ రికార్డ్స్ చేశాను. మై సెల్ఫ్ ఆల్రౌండర్ రవి, నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అండ్ మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్. సో దీని మీద నేను చేసిన వరల్డ్ రికార్డ్స్ లైవ్లో మీకోసం ప్రజెంటేషన్ ఇస్తాను. ఎల్ఈడి స్క్రీన్ మీద బ్యాక్గ్రౌండ్లో ఇమేజెస్ చేంజ్ అవుతూ ఉంటాయి, దానికి నేను వాయిస్ ఇస్తాను. సెలబ్రిటీస్ అందరు కూడా వచ్చి మన మెగాస్టార్ గారికి బర్త్డే విషెస్ తెలియజేస్తే ఎలా ఉంటుంది? ఏమండి, ఈరోజు ఈ కార్యక్రమంలో విచ్చేసిన వంటి అందరికి కూడా ఈరోజు చిరంజీవి గారు ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనలు తెలియజే. ఏమండి, అందరికీ నమస్కారం. మీ గరిగిబాటి ఈరోజు చూస్తున్నామా, మెగాభిమానులు అందరూ కూడా ఎంత సంతోషంగా ఉన్నారంటే చిరంజీవి గారు ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉంటారు. మీ గరిగిబాటి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. సర్వే జన సుఖినో భవంతు. సంతోషంగా ఉండాలంటే మనిషి ఆధ్యాత్మికంగా ఉండాలి. జై చిరంజీవ. అయిపోయా. నమస్కారం. ఆరోగ్య సూత్రాలకి స్వాగతం. అందరూ కూడా సంతోషంగా ఉండాలంటే చిరంజీవి సినిమాలు చూడాలి. ఎంత మంచిది. ఆరోగ్యానికి 60 సూత్రాలు ఉన్నాయి కదా. అందరూ సంతోషంగా. జీవితంలో ఒక కుర్రవాడు ఉన్నాడు. అతను 1955లో జన్మించాడు. మొగల్తూరు ప్రాంతం నుంచి వచ్చాడు. ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఎన్నో విజయాలు సాధించాడు. అతను ఎవరో కాదు, మన కొనిదల చిరంజీవి గారు. ఇండియా ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీ. I love my Indian people. I love Indian cinema. The legendary actor, the Konadala Chiranjeevi garu, wish you happy birthday. Mitram Singh, मैं भाइयों बहनों, मैं हिंदुस्तान के लिए I love megastar and I love mega power star. Me, भाइयों बहनों, मैं हिंदुस्तान के लिए I love megastar చిరంజీవి గారు. హ్యాపీ బర్త్డే టు యు. నమస్తే అన్న, నమస్తే అక్క, నమస్తే చెల్లెమ్మ. ఈ రోజు ప్రతి అభిమాని గుండె చిరంజీవి అని కొట్టుకుంటుందని చెప్తా ఉన్నాను సవినయంగా. ఈరోజు ఏం మాట్లాడుతున్నారయ్యా? అందరు గట్టిగా విజులయ్యండి. ఈరోజు చెప్తా ఉన్నాను, చిరంజీవి గారు పుట్టినరోజు అంటే మామూలుగా ఉండదు. నేను కూడా ఆయన అభిమాని. ఆయన సినిమాలు చూస్తూ ముందుకెళ్ళాలని మరొకటి అరే బాబు ఈరోజు చూస్తా ఉన్నావురా బాబు, మెగాస్టార్ సినిమా అంటే నేను కూడా ఆ రోజుల్లో డాన్సులు చేశాను. అందరు కూడా చాలా సంతోషంగా ఉండాలి. హ్యాపీ బర్త్డే టు యూ మెగాస్టార్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ. నేను ముందే చెప్పాను తమ్ముళ్ళు, ఆ రోజే చెప్పాను. తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇప్పుడే సీఎం అయ్యాడు అన్నయ్య బ్లెస్సింగ్ తోటి. ఆ మాదిరిగా చూస్తే ఏందా లొల్లి? ఆంధ్ర తెలంగాణ కాదు, మెగాస్టార్ అంటే ఇండియా స్టార్. ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. కేల్కతాం పద్ధత రాహుల్, ఇది సగర్ సైడ్ జరుగు. ఇట్లా అయితే బంగారు తెల. అన్న వచ్చాడు, అన్న విన్నాడు, అన్న చూశాడని చెప్తా ఉన్నాను. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మా మెగాస్టార్ అన్నకి హృదయపూర్వక వంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పాదయాత్ర అంటే ఏంటండి? పాదయాత్ర అంటే పాదాల మీద నడుస్తూ చేసే యాత్ర. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి చిరంజీవి గారికి నా హృదయపూర్వక వంటి పుట్టినరోజు చూశారు కదా. అసలుకే మెగాస్టార్ చిరంజీవి గారికి మెగాస్టార్ అని పేరు పెట్టిందని అన్న. అవునా కదా జ్యోతి? సో ఇలా ఎన్నో ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యావ్ నో టైం. అండ్ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు ఈరోజు నేను F3 సినిమాలో నేను ఫస్ట్ టైం స్క్రీన్ మీద కనబడి నేను డబ్బింగ్ చెప్పడానికి అండ్ F3 టాయ్స్కి నేను డబ్బింగ్ చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి అనిల్ రావుపూడి గారు ముందుగా ఈ ప్రదర్శన చేయడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ. జై మెగాస్టార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మరి ఆలస్యం చేయకుండా సత్య మాస్టర్ డాన్స్ టీమ్ రెడీగా ఉన్నారు ఒక ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో. సో ఆలస్యం చేయకుండా వెల్కమ్ చెప్పేద్దాము. సత్య మాస్టర్ టీమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్.
సత్య మాస్టర్ డాన్స్ టీమ్ అందరూ కొట్టేశారు. ఆ మ్యాషప్, ఆ మెడ్లీ అదిరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. మనందరి గుండెల్లో ఉన్న ఆ కట్అవుట్ని స్టేజ్ మీదకి కూడా తీసుకుని వచ్చి సెలబ్రేషన్స్ చేసేశారు. థ్యాంక్ యూ సో మచ్ సత్య మాస్టర్ డాన్స్ టీమ్. సో యాజ్ యూజువల్ మీరందరూ కూడా ఎంజాయ్ చేశారుగా, అర్థమైంది నాకు ఆ ఎనర్జీ చూస్తూ ఉంటే. సో ఇందాకే మనం అనుకున్నాం యాక్చువల్గా మన మెగా మహిళా అభిమానుల గురించి. సో సినిమాలు వచ్చినప్పుడు, ఇలా పాటలు వచ్చినప్పుడు సెలబ్రేట్ చేసుకోవడం మాత్రమే కాదు, మెగా స్టార్ అయినా పవర్ స్టార్ అయినా వారి ఆశయాలతో ముందుకు వచ్చినప్పుడు వారితో పాటు మన ముందుకి కదిలినటువంటి వీర మహిళలు ఎంతోమంది ఉన్నారు. సో ఝాన్సీ లక్ష్మీబాయి స్ఫూర్తితోనే మన మహిళా విభాగానికి వీర మహిళ అనే పేరు పెట్టారు. వీర మహిళల అండతో, మహిళా శక్తితో జనసేన ముందుకు సాగుతోంది. ఈ మాటలు పవన్ కళ్యాణ్ గారు మహిళా విభాగానికి వీర మహిళలు అని పేరు పెట్టినప్పుడు చెప్పిన మాటలు. నాయకుడి మాటలకు, ఆశయాలకు అనుగుణంగా గత 14 సంవత్సరాలుగా తెలంగాణ వీర మహిళలు చేస్తున్న పోరాటం ఎంతైనా అభినందనీయం. ఎన్ని కష్టాలు, అవమానాలు ఎదురైనా తలొగ్గక ప్రజాశ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి వీర మహిళలంటే పవన్ కళ్యాణ్ గారికి ఓ ప్రత్యేకమైన అభిమానం. పదవులు, ప్రత్యేక గుర్తింపు కంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి వీర మహిళల్ని సత్కరించుకోవడం ఒక బాధ్యతగాను, గౌరవంగాను భావిస్తూ మెగాస్టార్ చిరంజీవి గారి కుమార్తె సుష్మిత కొణిదెల గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఈరోజు వారి చేతుల మీదుగా ఈ తెలంగాణ వీర మహిళలను సత్కరించడానికి సవినయంగా సుష్మిత కొణిదెల గారికి వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. సుష్మిత కొణిదెల గారు, ఎస్, the beloved daughter of the mega star Chiranjeevi garu and the producer and successful entrepreneur. Of course మా మెగాస్టార్ ఈ రోజుకి అంత స్టైలిష్గా, అంత గ్రేస్గా కనిపిస్తున్నారంటే కూడా డెఫినెట్గా సుష్మిత గారు ఇస్ దేర్ బిహైండ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సుష్మిత గారు. ప్లీజ్ వెల్కమ్. అండ్ ఆలస్యం చేయకుండా మన వీర మహిళలకి ఇప్పుడు వేదికపైకి ఆహ్వానం పలుకుదాం. ముందుగా మండపాక కావ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సనత్ నగర్ స్టేట్ ఉమెన్ వింగ్ మండపాక కావ్య గారు వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే పొన్నూరు శిరీష గారికి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. పొన్నూరు శిరీష గారు, మెట్ల నిహారిక నాయుడు గారు, అలాగే తాడికొండ లిఖిత గారు ఫ్రమ్ మల్కాజ్గిరి, రత్నపిల్ల గారు, ఉప్పల్ నుంచి రత్నపిల్ల గారు, లక్ష్మి గారు, లక్ష్మీ సకల బాటుల కుత్బుల్లాపూర్ నుంచి లక్ష్మి గారు ప్లీజ్ వెల్కమ్. ఎన్ అరుణ గారు, షేక్ ముంతాజ్ గారు, శ్రావణి ఆకుల గారు, ఏ వెంకటలక్ష్మి గారు, ఏ భాగ్యలక్ష్మి గారు, వి ప్రభావతి గారు, పి పద్మజ గారు, దాక్షాయిని గారు, కె దాక్షాయిని గారు ఫ్రమ్ శేర్లింగంపల్లి, అలాగే మహాలక్ష్మి గారు ఫ్రమ్ నిజాంపేట్, ఆర్ వాసవి గారు, స్వాతిరెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎం నాగలక్ష్మి గారు, పి పుష్పలత గారు, వి లక్ష్మీనాయుడు గారు, లలిత నాయుడు గారు ఫ్రమ్ ఉప్పల్ అండ్ సాయి దుర్గా గారు, రమ్య గారు, రమ్య సకలబాతుల గారు అండ్ కె సంతోషి గారు, బి రాజలక్ష్మి గారు, అలాగే చింత రోజా గారు, వీరందరినీ, ఈ వీర మహిళలందరినీ కూడా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అలాగే సుష్మిత కొణిదెల గారి చేతుల మీదుగా సత్కారం అందుకుంటూ ఉన్నారు వీర మహిళలందరూ కూడా.
ఎస్ సార్, జనసేనాని డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిలుపునివ్వడంతోనే ఆయన ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడమే వారి ధ్యేయంగా ఎంతో నేర్పుతో ఓర్పుతో ప్రజల్లోకి ఎంతో అద్భుతంగా జనసేన యొక్క ఆశయాల్ని తీసుకువెళ్ళినటువంటి వీర మహిళలందరూ ఈరోజు వేదిక పైన ఒక్కచోట చూడడం అనేది, తెలంగాణ వీర మహిళల్ని చూడడం అనేది చాలా చాలా అద్భుతంగా ఉంది. సో అలా సహకరిస్తూ జనసేనని ముందుకు నడిపించినటువంటి వీర మహిళలందరూ సత్కారాన్ని అందుకుంటూ ఉన్నారు సుష్మిత కొణిదెల గారి చేతుల మీదుగా. ఒక్కసారి వేదిక పైన ఉన్నటువంటి మన తెలంగాణ వీర మహిళలందరికీ గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాము. మన చప్పట్లు, మన ప్రోత్సాహం వారికి మరింత ఉత్సాహాన్ని అందిస్తాయి. అలాగే ఇందాక వేదిక పైన అద్భుతమైన స్కేటింగ్ యాక్ట్ని మన ముందుకు పర్ఫామ్ చేసినటువంటి పడిగ తేజేష్ గారు పడిగ తేజేష్ గారు అండ్ శ్రేయ కూడా మరికొద్దిసేపట్లో మొమెంటో అందుకుంటారు. ఒక్కసారిగా స్టేజ్ అంతా కళకళలాడిపోతుంది మా వీర మహిళల చిరునవ్వులతోటి. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు టు ఆల్ దీస్ బ్రేవ్ ఉమెన్ ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్. వేదిక పైన ఉన్నటువంటి ప్రతి వీర మహిళకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పడిగ తేజేష్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ టు రిసీవ్ ద మొమెంటో ఫ్రమ్ సుష్మిత కొణిదెల గారు అలాంగ్ విత్ శ్రేయ ప్లీజ్. సో ఇందాకే మనకి స్టేజ్ పైన మనందరినీ ప్లెజెంట్లీ సర్ప్రైజ్ చేస్తూ ఒక వండర్ఫుల్ స్కేటింగ్ యాక్ట్ని ప్రజెంట్ చేసిన వీరిద్దరు కూడా ఇప్పుడు సుష్మిత కొణిదెల గారి చేతుల మీదుగా మొమెంటో అందుకుంటూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ లవ్లీ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. Yes, and now, of course, requesting Sushmita ma'am to please speak for all of us. ఈ మెగా సెలబ్రేషన్కి వచ్చిన అందరికీ నా నమస్కారం. అండ్ ఇంత గ్రాండ్గా ఇంత ఘనంగా ఈ మొత్తం ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన మన స్వామినాయుడు గారికి, మహేష్ గారికి, అలాగే వారి టీము, మన అందరూ కలిసి పనిచేసి ఇంత సూపర్ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసినందుకు మై హార్టియస్ట్ బెస్ట్ విషెస్ టు దెమ్. అండ్ ఇవాళ మన ఈ ఫ్యాన్ ఫ్యామిలీలో నన్ను కూడా ఒక భాగంగా ఇంక్లూడ్ చేసుకుని నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఇవాళ ఈ వీర మహిళలందరూ హూ ఎవర్ రిసీవ్ ది అవార్డ్స్, కంగ్రాచులేషన్స్ టు దెమ్. అండ్ ఫైనలీ a huge happy birthday to our megastar. Thank you so much. Thank you. Thank you, ma'am. Thank you so much for gracing the event and doing the honors on stage. Thank you so much, Sushmita Konidela gariki marokkasari. And మెగాస్టార్ బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా డాన్స్ కాంపిటీషన్ ఏర్పాటు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఆ కాంపిటీషన్లో అద్దిరిపోయే పర్ఫార్మెన్సెస్ తోటి, వాళ్ళ టాలెంట్ తోటి మనందరినీ మెస్మరైజ్ చేసినటువంటి కొంతమంది టాలెంటెడ్ డాన్సర్స్ మన ముందుకి చిన్నారులు రాబోతూ ఉన్నారు. వారందరికీ ఇప్పుడు వేదికపైకి ఆహ్వానం పలుకుదాము. ఆర్ఆర్ డాన్స్ అకాడమీ, రాజేష్, R5 డాన్స్ అకాడమీ, ఫ్యూచర్ టీచర్ అకాడమీ, వీరందరూ కలిసి ఇప్పుడు స్టేజ్ పైన మనందరికీ దద్దరిల్లిపోయే పర్ఫార్మెన్స్ ఇవ్వబోతూ ఉన్నారు. సో ఈ ఆలస్యం చేయకుండా పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ ఆల్ దీస్ బ్రిలియంట్ డాన్సర్స్ ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ. ఓ మై గాడ్,
వాట్ ఆ టాలెంట్ అండి. 16 ఏళ్ల వయసు అంటున్నారు కానీ 16 ఏళ్ళు కూడా నిండకుండానే అసలు ఏమి టాలెంట్ని స్టేజ్ పైన పర్ఫామ్ చేశారు. అసలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేంజ్, ఒక్కో స్టైల్. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు టు ఆల్ దీస్ టాలెంటెడ్ కిడ్స్ ఆన్ స్టేజ్. పాపం చాలాసేపటి నుంచి వెయిట్ చేసినప్పటికీ కూడా ఎనర్జీలో మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ద మెగాస్టార్ ఇన్స్పైరింగ్ జనరేషన్స్ అనడానికి ఇదే ఒక బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్ కిడ్స్. అనిల్ రావుపూడి గారు, యాక్చువల్లీ ఈ పాట గుమ్గుమాయించి రాగానే మీ స్టెప్లే గుర్తొచ్చాయండి మాకు. మీలోని మెగా అభిమాని బయటకు వస్తున్నారని మాకు అర్థం అవుతుంది. సో ఎస్, మూవింగ్ ఆన్, ఇవాల్టి మన మెగాస్టార్ బర్త్డే సెలబ్రేషన్స్ ఈవెంట్లో మన టైటిల్ స్పాన్సర్ అయినటువంటి శ్రేయస్ రియాలిటీకి థ్యాంక్ యూ చెప్పేస్తూ, శ్రేయస్ రియాలిటీ built on trust, backed by legacy, a new chapter begins soon. Make your home with those who have earned your confidence for generations. So శ్రేయస్ రియాలిటీకి సంబంధించి క్విక్గా ఒక చిన్న వీడియో చూసేద్దాము. ఇవాల్టి మన ఈవెంట్ని స్పాన్సర్ చేస్తున్నటువంటి శ్రేయస్ రియాలిటీ వీడియో ఆన్ స్క్రీన్ ప్లీజ్. Khammam, a city where history stands tall and the future rises higher. From the watchful walls of Stambhadri Fort to the vibrant streets below, this is the heart of Telangana's transformation. Strategic connectivity, the new lifelines. Khammam is now at the crossroads of two major growth corridors, the Hyderabad-Visakhapatnam Greenfield Highway and the Khammam-Devarapalli Expressway. Already 80% complete, are set to launch by August 15th. The Warangal-Khammam National Highway, One Forest and Puligundala Ecotourism are creating new spaces for recreation and wellness, adding quality of life for every resident. Tech and industry, the job engines. The operational IT hub, the upcoming Sthira Tech City at Tallampadu and the two MSME parks at Yandapalli and Remedicherla will bring over 20,000 jobs to Khammam. Industries like ITC, PSPD and Singareni Collieries are powering a stable economy, making Vandanam Road a natural choice for professionals and investors. Agriculture. Yes, thank you so much, Shreyas Reality, for title sponsoring this event. Thank you once again. And ఇప్పుడు ఆలస్యం చేయకుండా మన ప్రముఖ కళాకారులు శ్రీ లెనిన్ బాబు గారికి వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. రచయిత, గాయకులు అయినటువంటి లెనిన్ బాబు గారు చాలా మందికి సుపరిచితులు. సో ఈరోజు మనందరి కోసం ఈ వేడుక సందర్భంగా ఆయన్ని మనం పర్ఫార్మెన్స్ చూడబోతూ ఉన్నాము. సో లెనిన్ బాబు గారికి స్వాగతం పలుకుతూ, అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి అన్నయ్య 70వ పుట్టినరోజు వేడుకలకు విచ్చేసినటువంటి అన్నయ్య అభిమాన కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. జై చిరంజీవ, గట్టిగా జై చిరంజీవ. నూజిళ్ళ శ్రీనివాస్ గారు రాసినటువంటి 3 పాటలను ప్రిపేర్ అయ్యి వచ్చాను, కానీ సమయం లేదు కాబట్టి 3 పాటలు పల్లవిలు ఒకటి పాడి వినిపిస్తాను. మన భారతదేశాన్ని, భారతీయ సమాజాన్ని నాటి నుండి నేటి వరకు ఎంతోమంది ప్రభావితం చేశారు. ఆధ్యాత్మిక రంగంలో స్వామి వివేకానందుల వారు, స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీని మొదలుకొని భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు వరకు, అదేవిధంగా వైజ్ఞానిక రంగంలో అబ్దుల్ కలాం గారు, అన్నింటికి మించి చదువుకుంటే ఏ స్థాయికి వెళ్ళొచ్చో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అదే కోవలోనే తన నటనతోనే కాకుండా తను ఎదిగిన తర్వాత తన సేవా కార్యక్రమాల్లో అభిమానులందరినీ భాగస్వాములు చేసి అభిమానులందరినీ కూడా సేవా మార్గం వైపు నడిపించినటువంటి ఎంతోమందిని ముందుకు స్ఫూర్తినిచ్చినటువంటి మహనీయులు అన్నయ్య చిరంజీవి గారు. మేమందరం పాట కోసం ఎదురు చూస్తున్నాం. లెనిన్ బాబు గారు. వాడా స్వార్థమునొదలి బ్రతికేవాడా, సాయం కోసం నిలిచేవాడా,
నీ శ్రమ ఫలము సేవాగుణము అందరికీ అర్పించేవాడా చిరంజీవి అనయ్యా నీకు సలామయ్యా నీ జీవితమికా సార్థకమేనయ్యా నీ జీవితమిక సార్థకమేనయ్యా జై చిరంజీవా థ్యాంక్ యూ అండి జై చిరంజీవా థ్యాంక్ యూ సో మచ్ మా కోసం చిరంజీవ చిరంజీవ ఓ చిరంజీవి అంటూ ఆశీస్సులు పలికింది భూమి చిరంజీవ చిరంజీవ మా చిరంజీవి నిండు నూరేళ్ళు జీవించయ్యా స్వామి నీవేమో పరుగెత్తే ఆశయాల రథము నీవేమో పరుగెత్తే ఆశయ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సమయభావం వల్ల మనం అన్ని పాటలు వినలేకపోతూ ఉన్నాము ఇంకా చాలామంది మనకి ఈరోజు వేదిక పైన పలకరించాల్సి ఉంది కాబట్టి సో ఎస్ మెగాస్టార్ టీమ్ ఈరోజు మెగాస్టార్ బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా ఒక బ్యూటిఫుల్ అండ్ ఎక్స్క్లూజివ్ వీడియోని మెగాస్టార్ కోసం సిద్ధం చేయడం జరిగింది ఆలస్యం చేయకుండా ఆ వీడియోని మనం ఆన్ స్క్రీన్ చూసేద్దాము కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ మెగాస్టార్ టీమ్ రెడీ చేసినటువంటి ఒక అద్భుతమైన వీడియోని ఎంతో ప్రేమతో ఎంతో అభిమానంతో సిద్ధం చేసినటువంటి వీడియోని చూసాము సో మెగాస్టార్ టీమ్ అఫీషియల్లీ ఇంట్రడ్యూస్డ్ బై మెగాస్టార్ హిమ్సెల్ఫ్ సో ఆ టీమ్ని మీరు సోషల్ హ్యాండిల్స్లో కూడా ఫాలో అవ్వచ్చు మెగా అప్డేట్స్ కోసం సో ఎస్ థ్యాంకింగ్ వన్స్ అగైన్ ద మెగాస్టార్ టీమ్ అండ్ అఫ్ కోర్స్ మెగాస్టార్ అనేది కేవలం ఒక పేరు మాత్రమే కాదు ఎంతో మందిని ఇన్స్పైర్ చేసినటువంటి ఒక అద్భుతమైన ఫినామినా అని చెప్పాలి అది కళాకారులు అవ్వచ్చు ఇటు ప్రజా సేవలో అవ్వచ్చు ఆయన బాటలో నడుస్తున్న వాళ్ళు ఎందరో సో ఈరోజు మన మెగాస్టార్ బర్త్డే సెలబ్రేషన్స్లో భాగంగా అలాంటి వారి అందరి సమక్షంలో ఈరోజు మనం చాలామందిని సత్కరించుకున్నాము చాలామంది అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ చూసాము అండ్ మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మెగాస్టార్ బర్త్డేని కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకునే టైం వచ్చేసింది మీరందరూ రెడీయా సో మరి ఆలస్యం చేయకుండా వేదిక పైకి సుష్మిత గారిని మరొక్కసారి వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సుష్మిత కొణిదల మ్యామ్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ ఫర్ కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ ఆన్ స్టేజ్ అండ్ ఇక ఆలస్యం చేయకుండా మెగా 157తో మెగా ఎంటర్టైన్మెంట్ని మన ముందుకు తీసుకురాబోతున్నటువంటి మన బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారిని అండ్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి గారిని సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము మెగా సెలబ్రేషన్స్లో భాగం పంచుకోవడానికి వేదిక పైకి ఆహ్వానం పలుకుతూ అండ్ గీతా మాధురి గారు రిక్వెస్టింగ్ టు జాయిన్ ద స్టేజ్ వన్స్ అగైన్ ఫర్ ద కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అండ్ మా జబర్దస్త్ అభి గారు తేజ గారు ఇక్కడే ఉన్నారు వారికి కూడా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము కేక్ కటింగ్లో భాగం పంచుకోవడానికి గీతా మాధురి గారు హనుమాన్ గారు ప్లీజ్ వెల్కమ్ విజయ్ మాస్టర్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ అఫ్ కోర్స్ ఎలా మిస్ చేస్తాం అండ్ తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే ఆలివ్ స్వీట్స్ శ్రీ దొరరాజు గారిని కూడా వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము కొంచెం దారి ఇవ్వండి మా అతిథులందరూ కూడా వేదిక పైకి వచ్చి ఎస్ ప్లీజ్ ప్లీజ్ గీతా మాధురి గారు హనుమాన్ గారు ఎస్ సో కేక్ కటింగ్ సెలబ్రేషన్స్లోకి వెళ్లే ముందు ఐ రిక్వెస్ట్ సాహు గారపాటి గారు ప్రొడ్యూసర్ సాహు గారు ఒక అడుగు ముందుకు వేసి టు అడ్రస్ ఆల్ ద ఫ్యాన్స్ హియర్ ఒక్కసారి మీ మాటలు వినాలనుకుంటున్నాము ముందుగా థ్యాంక్స్ అండి వెరీ గుడ్ ఈవినింగ్ అండి వెరీ హ్యాపీ టు బి హియర్ మెగాస్టార్ గారి బర్త్డే సెలబ్రేషన్స్కి అండ్ డెఫినెట్లీ అందరు విశ్వంబర టీజర్ చూశారు అండ్ రేపు ఇంకో టీజర్ మీ ముందుకు వస్తుంది డెఫినెట్గా మీ అందరూ ఆలోచిస్తుంది అనుకుంటున్నాం వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మెగాస్టార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారి మాటలు ఇప్పుడు వినేద్దాము
గుడ్ ఈవినింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగాస్టార్ చిరంజీవి గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. సో అందరూ ఇంత ఉత్సాహంగా మీ ఉత్సాహాన్ని చూస్తుంటే నాకు ఎనర్జీ డబుల్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు ఈవినింగే విశ్వంబర టీజర్ చూశారు. సో అందరూ అద్భుతంగా గ్రాఫిక్స్ కానీ చిరంజీవి గారు కానీ మళ్ళీ ఒక డిఫరెంట్ స్టైల్లో కనిపించారు. సో ఆ టీంకి నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అలాగే రేపు మార్నింగ్ 11:25కి మన టీజర్ రాబోతుంది. అంటే గ్లిమ్స్ టీజర్ కాదు, టైటిల్ గ్లిమ్స్ రాబోతుంది. సో రేపు 11కి మనం కూడా చిన్న ఫంక్షన్ చేస్తున్నాం. సో అభిమానులతో మిగతా విషయాలు ఆ సినిమా గురించి అక్కడ మాట్లాడతాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారి గురించి చాలా మాట్లాడాలని ఉంది. ఆయనతో పనిచేయకముందు ఆయన సినిమాలు చూసి ఆయన జర్నీని చూసి ఇంత దూరం వచ్చాం అందరం. సో ఆయనతో పనిచేశాక ఆయన గురించి దగ్గరగా చూసిన విషయాలు చాలా మీతో షేర్ చేసుకోవాలని ఉంది. సో ఇట్స్ టూ ఇయర్లీ. సో ముందు చాలా ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ ఆయన గురించి ఇంకా చెప్పాల్సిన విషయాలు చాలా చెప్తాను. బట్ ఒక విషయం నాకు షేర్ చేసుకోవాల్సింది మీతో. 1978లో ప్రాణం ఖరీదు అనే సినిమాతో మొదలెట్టారు ఆయన సినీ ప్రయాణం మన శంకర్ వరప్రసాద్ గారు, అదే మన చిరంజీవి గారు. అక్కడి నుంచి దాదాపు 157 చిత్రాల ప్రయాణం. ఆయన టచ్ చేయని జోనర్ లేదు. అటు నటనకు స్కోప్ ఉన్న ఫిలిమ్స్ రుద్రవీణ, స్వయం కృషి, ఆపద్బంధువు లాంటి చిత్రాలు. ఒకవైపు మాస్ డాన్సెస్, ఫైట్స్ ఉన్న యముడికి మొగుడు, పసివాడి ప్రాణం, అత్తగడు మొగుడు, గ్యాంగ్ లీడర్, గరరామగుడు, రౌడీ ఇలాంటి ఎన్నో మాస్ ఫిలిమ్స్ చేశారు. సో ఒక జనరేషన్ని ఒక ఊపిన ఒక స్టార్ మెగాస్టార్ చిరంజీవి గారు. అది అందుట్లో ఎటువంటి సందేహం లేదు. స్టిల్ ఇప్పటికి కూడా మెగా 157 షూటింగ్కి మీ అందరికీ ఆయన స్వాగు, ఆయన క్లాస్, మెగాస్టార్కి ఒక స్వాగు, ఒక క్లాస్ ఉంది. అది ఎందుకు చెప్తున్నానంటే, మనం రోడ్డు మీద వెళ్తుంటే ఒక పోస్టర్ చూసి అలా ఆగి చూస్తాం. ఆయన పోస్టర్తో కూడా ఆడియన్స్ని థియేటర్కి రప్పించగలరు. ఒక స్టైల్గా అలా నుంచోవటం, ఓ లుక్ అలా ఇవ్వటం. మీకు ఒక్కొక్క పోస్టర్ ఒక్కొక్క క్యారికేచర్ ఉంటుంది చిరంజీవి గారిది. గరానమ్మగుడు అంటే ఒక 1 మీద అలా నుంచుంటారు, గ్యాంగ్ లీడర్ అంటే ఒక గన్ పట్టుకుని అలా నుంచుంటారు, రౌడీ లీడర్ అంటే అలా ఒక బెడ్ మీద గ్లాస్ పట్టుకుని అలా నుంచుంటారు. పోస్టర్ తోటే మనం చిరంజీవి గారి సినిమాకి వెళ్ళాలి అనేంత ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసి ఒక పోజ్తో. సో అంత అట్రాక్షన్, అంత ఒక ఇదున్న స్టార్ చిరంజీవి గారు. సో చాలా ఆనందంగా ఉంది ఈరోజు చిరంజీవి గారి మెగా అభిమానుల మధ్య ఇక్కడికి వచ్చి మీతో నేను టైం స్పెండ్ చేయటం. పిల్లలు ఎంత అద్భుతంగా డ్యాన్స్ చేశారు. అలాగే అభిమానులందరూ అభిమానంతో పాటు చాలా సోషల్ యాక్టివిటీస్లో కూడా పాల్గొనటం. వాళ్ళందరికీ ఇక్కడ స్టేజ్ మీద సుష్మిత గారి చేతుల మీదుగా, మాధవి గారి చేతుల మీదుగా అవార్డ్స్ ఇవ్వటం చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. సో ఆయన సేవా కార్యక్రమాలు మీ అందరూ కంటిన్యూ చేయడం కూడా చాలా ముచ్చటేసింది నాకు చూసి. సో మీ అందరి తరపున మెగా స్టార్ గారికి రేపు మార్నింగ్ ఒక మెగా గ్లిమ్స్ రాబోతుంది. సో ఖచ్చితంగా సో రేపు 11:25 తర్వాత కొద్దిగా సోషల్ నెట్వర్క్ షేక్ అయిపోద్ది. సో మెగాస్టార్ స్వాగ్తో మీ ముందుకు రాబోతున్నారు. అలాగే చిరంజీవి గారికి నా మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఒకసారి గట్టిగా చిరంజీవి గారికి, గోవాలో ఉన్నారు చిరంజీవి గారు, ఒకసారి హ్యాపీ బర్త్డే గట్టిగా మేము హుషారుగా చెప్పండి, హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. అండ్ అలాగే ఇంకొక విషయం, అండ్ ఈ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది. సాహు గారపట్టి గారు అండ్ సుష్మిత కొణిదెల గారు. సో చిరంజీవి గారితో ఫస్ట్ టైం చిరంజీవి గారి మెగా డాటర్ ఆవిడ కూడా ప్రొడ్యూసర్గా రాబోతున్నారు. సో సాహు గారపాటి గారితో కలిసి. సో ఆవిడకి కూడా నా బెస్ట్ విషయం చెప్తున్నాను సుష్మిత గారు. అండ్ మై బ్రదర్ సాహు గారపాటి. సో ఇది 2వ ఫిలిం చేస్తున్నాం ఆయనతోటి, 2nd ఫిలిం. సో లవ్ యూ బ్రదర్. ఓకే, అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ మెగా ఫ్యాన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ సో ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్గా ఎవ్రీ ఇయర్ పాపం చాలా చేస్తారు అభిమానులు. స్వామినాయుడు గారు కానీ, గంగాధర్ టీం అందరి పేరు నాకు తెలియకపోవచ్చు. సో వాళ్ళందరికీ, గురుగారు అందరికీ, మీ అభిమానులందరికీ నా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకున్నాను. ఆయన కోసం వచ్చిన పెద్దలందరికీ కూడా నా బెస్ట్ విషయం చెప్తున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ రావుపూడి గారు. ఈగర్లీ వెయిటింగ్. మరికొద్ది గంటల్లో మెగా 157 అప్డేట్ ని మనం చూడబోతున్నాము, తెలుసుకోబోతున్నాం. అండ్ నౌ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. గీతా మాధురి గారు, ఓవర్ టు యూ. సాయి
హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ మెగాస్టార్, హ్యాపీ బర్త్డే టు యూ. అరే ఇక అయిపోయిందిగా మనం చెప్పాలి. నాటకాలు చేయొద్దండి, చిరాకు వస్తుంది, అర్థమైందా? థ్యాంక్ యూ సుష్మిత గారు, థ్యాంక్ యూ అనిల్ రావుపూడి గారు, సాహు గారు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి అభిమానికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇంత విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క అభిమానికి, మెగా అభిమానికి థ్యాంక్ యూ సో మచ్. రాజు గారు ఫ్రమ్ తణుకు ఇప్పుడు మనకి పాటలు పాడి ఎంటర్టైన్ చేస్తారండి. ప్రోగ్రామ్ ఇంకా అయిపోలేదు, అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇవాళ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి చాలామంది కళాకారులకి సో మరిన్ని పర్ఫార్మెన్సెస్ ని ఆన్ స్టేజ్ చూసి ఎంజాయ్ చేయవలసిందిగా కోరుకుంటూ మరొకసారి మెగాస్టార్ చిరంజీవి గారు హ్యాపీ బర్త్డే టు యూ. సో మెగా బర్త్డే సెలబ్రేషన్స్ లో ఇంత అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ని మనందరికీ అందించినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము. అండ్ రేపు మెగా 157 అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ లో వస్తున్నటువంటి సినిమాకి సంబంధించిన టైటిల్ అండ్ గ్లిమ్స్ చూడబోతున్నాము. ప్రసాద్ ఐమాక్స్ లో కలుద్దాము. ఓకేనా? So yes, thank you so much for joining us in the event. Thank you.